ఈరోజు టాపిక్ గాయపడటానికి సిద్ధంగా ఉండడం లేదా పూర్తిగా అటువంటి సంసిద్ధత లేనటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోవడం. అంటే తను తాను కాపాడుకునేటువంటి ఒక పరిస్థితిలోనికి వెళ్ళటం. అంటే సింపుల్గా చెప్పాలంటే తలుపులు తెరవటం లేదా తలుపులు మూయటం. ఈ రెండు విషయాలు అన్నమాట. ఇది నిన్నటి విజయవాడ టాపిక్కి కనెక్టెడ్గా ఉండొచ్చు, చాలా వరకు ఉంటుంది కూడా. నిన్న విజయవాడ టాపిక్లో మానసిక గాయాల గురించి ఉంది. ఈరోజు మనం కృష్ణమూర్తి గారు మొత్తం 6 పాయింట్లు ఇందులో సెలెక్ట్ చేయబడ్డాయి ఈ టాపిక్లో. అందులో మొదటి 3 టాపిక్స్ ఇవి. ఇక్కడ జీవితం గురించి ఆయన చూపిస్తున్నారు. ఏం చూపిస్తున్నారంటే యాక్చువల్గా చూడమంటున్నారు ఈ విషయాన్ని. అంటే ఇది ఈ టీచింగ్ కృష్ణమూర్తి గారిది ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన చెప్తున్న మాటలు ఒక టీచింగ్ కాదు, అవి మన జీవితానికి వర్తించే విషయాలు. కాబట్టి ఆయన చెప్తున్నప్పుడు మనం ఎక్కడ చూడాలి అంటే, మన జీవితాల్లో అది వాస్తవమా లేదా, అది జరుగుతుందా లేదా అనే విషయాన్ని మనం గమనించాలి. కానీ వారేం చెప్తున్నారనేది కాదు, అది మన జీవితానికి అన్వయించుకొని మనం చూడాలన్నమాట. సో స్లైడ్ ఉన్నాయండి వెంకటేశ్వర గారు. స్లైడ్ కెన్ బి కంటిన్యూడ్. నేను చెప్పే వరకు అలాగే ఉంచండి. ఓకే 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 సార్. To see the truth in the false. కాదు ఫస్ట్దే ఉంచండి. అది దాని గురించి మాట్లాడాక సెకండ్ దాంట్లోకి వెళ్తాం. సరే. ఈరోజు కొంచెం దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ది ప్రొసీజర్. రైట్ సార్. ఓకే సార్. సో ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారు అనేది మన జీవితాలకి తప్పకుండా అన్వయించుకొని చూడవలసి ఉంటుందన్నమాట. అప్పుడు ఆ టీచింగ్ మనకి అర్థమవుతుంది, అది మనకి నిజంగా బోధపడుతుంది. ఆ టీచింగ్ని కేవలం చదవటమో వినడమో కాదు, అది చెప్తున్న విషయాన్ని తిరిగి మన జీవితానికి అన్వయించుకున్నప్పుడే అప్పుడు మనకి పూర్తిగా వంట పడుతుంది ఆ విషయం. అందులోని వాస్తవాన్ని వాస్తవంగా చూడడానికి, సత్యాన్ని సత్యంగా చూడడానికి వీలవుతుంది. వారేం చెప్తున్నారు ఇక్కడ అంటే, ఎప్పుడైతే ఒకరు మనల్ని జీవితంలో ఎవరో ఒకరు నుంచి సవాళ్ళు ఎదురవుతుంటాయి. అయితే సవాళ్ళు ఎదురవుతున్నప్పుడు ఎంత మనల్ని మనం కాపాడుకుందామని మనం ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ గాయపడేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎంత ఎక్కువగా అయితే మనము క్షేమాన్ని కోరుకుంటామో అంత ఎక్కువగా అక్షేమం అనేది ఎదురవుతూ ఉంటుంది. అంటే ఈ రెండు విషయాల్లో ఏం చూస్తున్నామంటే, మనము ఎంతవరకు అయితే డిఫెండ్ చేసుకోకుండా ఉంటామో, మనల్ని మనం కాపాడుకోకుండా ఉంటామో, పైన వచ్చే సవాళ్ళకి. దయచేసి మ్యూట్ చేయండి, ఎవరో మ్యూట్ చేయట్లేదు. అంతవరకు
మనల్ని మనం కాపాడుకునే తత్వం ఉన్నంత వరకు మనం అటాక్ చేయబడుతుంటాం. అది ఒక సత్యం అన్నమాట, వాస్తవం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఉండవలసిన పరిస్థితి ఏదో గమనించాలి. అప్పుడు ఎలా ఉండాలి అంటే అటాక్ చేయబడడానికి సిద్ధంగా ఉండాలి. మనల్ని రక్షించుకోబడడానికి మనం సిద్ధంగా ఉండకూడదు. అలాగే ఎంతవరకు అయితే మనం క్షేమాన్ని కోరుకుంటామో జీవితంలో అక్షేమమే ఎదురవుతుంటుంది. అందువల్ల అక్షేమములో జీవించాలనేటువంటి దాన్ని మనం ఎన్నుకొని, ఎందుకంటే జీవితమే అక్షేమము, అందులో సెక్యూరిటీ లేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏది శాశ్వతం కాదు, ఏ ఘటన ఎప్పుడైనా జరగచ్చు. సో కాబట్టి అక్షేమం అనేది నిరంతరం జీవితంలో ఉండేటువంటి ఒక సత్యము, దాన్ని మార్చడానికి లేదు. అయితే మనసు క్షేమాన్ని కోరుకుంటుంది, ఆ క్షేమం అనేది అసత్యం. సో అసత్యంలో జీవించడం అన్నమాట క్షేమంలో జీవించడం అంటే. సత్యం ఏంటి? సత్యము అక్షేమం. సో అక్షేమములో జీవించడానికి సిద్ధపడిన వాడికి ఇంకా అదే క్షేమమైనటువంటి పరిస్థితిగా తెలియబడుతుంది అన్నమాట. ఎందుకంటే క్షేమంలో జీవిస్తే అక్షేమం ఎదురవుతుంది. సో అక్షేమంలోనే జీవిస్తే అదే క్షేమం అవుతుంది. అంచేత అలాగే చెప్తున్నారనమాట. ఒక శాంతి కావాలని ఎవరైనా కోరుకునుంటే దాంట్లో ఎప్పుడు కూడా అశాంతిలోనే బతకవలసి వస్తుంది. అలాగే సంఘర్షణ లేని జీవితం కావాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే సంఘర్షణే ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రయత్నం చేసేదే సంఘర్షణతోటి. కాబట్టి ఆ ప్రయత్నంలో సంఘర్షణ ఉంటుంది, రిజల్ట్ కూడా సంఘర్షణ అవుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా మనం చేస్తున్న ప్రయత్నాల్లో ఏముంది అంటే, ఒకటి మనం గాయపడడానికి సిద్ధంగా ఉండకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. రెండోది, మనకి చూసారా అంటే మనం ఒక విద్యుద్ఘాతానికి లోను కాకుండా ఉండడానికి కొన్ని ఇన్సులేటెడ్ వైర్స్తో విద్యుత్తుని సరఫరా చేస్తారు. అయితే ఫిజికల్ వరల్డ్లో ఫిజికల్గా ప్రమాదం ఉన్నప్పుడు అలాంటిది అనివార్యం చేయాలి, లేకపోతే ప్రాణాపాయం లేకపోతే యాక్సిడెంట్స్ జరగచ్చు. కానీ మానసికంగా కూడా షాక్ ప్రూఫ్గా అవ్వాలనుకుంటాం. అంటే ఎవరు ఏమి చేయకూడదు, ఎవరి వల్ల ఏమి గాయపడకూడదు, ఎవరి వల్ల అవమానింపబడకూడదు, ఎవరి వల్ల హింసింపబడకూడదు అని మన నిరంతరం మనల్ని మనం కాపాడుకునే స్థితికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే తప్పకుండా ఘర్షణ బిగినాయి, అశాంతి బిగినాయి. తర్వాత నిజంగానే మనం ఆ గాయపడే స్థితి చిన్నప్పటి నుంచి మళ్ళీ ప్రాణావసాన సమయం వరకు మనకి తప్పకుండా ఆ గాయాలు ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం దానికి సిద్ధంగా లేము. అంచేత అంతరంగికంగా ఒకరిద్దరితో అంటే మన భార్యతోటో భర్తతోటో లేకపోతే ఏదో ఒక ఒక సంతానంతోనో ఎవరితోనో ఒకరిద్దరితో మనము అంతరంగంగా ఏదో పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా సెట్ చేసుకొని, అంటే సమన్వయపరుచుకొని మిగతా జీవితానికి అంతటికీ కూడా మన తాలూకా తలుపుల్ని మూసేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎవరి వల్ల కూడా గాయపడకూడదు. ఇది నా కుటుంబం, నేను, నా వాళ్ళు, సో వీళ్ళు మాత్రమే నేను. కాబట్టి దీనికి భిన్నంగా ఉన్నదేది కూడా నా క్షేమాన్ని పాడు చేసి నా క్షేమాన్ని మళ్ళీ దెబ్బతీయకూడదు. నేను ఎప్పుడు కూడా క్షేమంగానే ఉండాలి, నేను ఎప్పుడు కూడా అవమానానికి గురి కాకూడదు అనేటువంటి ఒక రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుందన్నమాట. ఇది ఒక రకంగా కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఒక స్లో పాయిజన్ లాంటిది. అంటే ఒక నెమ్మదిగా అది తన్ను తాను
ఆత్మవంచన చేసుకుంటూ తను తాను ఆత్మహత్య ప్రయత్నానికి సిద్ధమవుతున్న సందర్భం అన్నమాట. ఎందుకు మనందరం ఇదంతా చేస్తున్నాం? ఇది మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేశారా అని అడుగుతున్నారు. మీకు అది తెలుసుకోవాలని లేదా అని. ఇదంతా చూస్తుంటే మనకేమనిపిస్తుందంటే, మనం ఎప్పుడూ జీవితంలో ఈ విషయాన్ని ప్రశ్నించలేదు. ఎల్లప్పుడూ కూడా మన జీవితంలో మనల్ని కాపాడుకోవడానికి, మన అవమానాలు పడకుండా సాధ్యమైనంత మనల్ని మనం కాపాడుకోవడానికి, తర్వాత మనకెప్పుడు అక్షేమంలో పడకుండా క్షేమంగా ఉండడానికి, తర్వాత ఎప్పుడు అశాంతికి గురి కాకుండా శాంతియుతంగా జీవితం గడపడానికి, సంఘర్షణ లేకుండా ప్రశాంతమైన జీవితం గడపడానికి మనం అనేక విధాలుగా ప్రయత్నిస్తుంటాం. సో ఈ ప్రయత్నాలన్నీ అనుక్షణం ప్రతి సందర్భంలోని విఫలమవుతున్నాయి. దానివల్ల సమస్యలు జటిలమవుతున్నాయి అనేటువంటి విషయం మనం చూడటం లేదన్నమాట. ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అందువల్లే మీరు మాటికి అవమానాలకు గురవుతున్నారు. అందువల్లే మీకు అశాంతి అనేది ఎక్కువ అవుతుంది. ఈ ప్రయత్నాల వల్లే అక్షేమంలో ఉండడానికి సిద్ధపడకపోవడం వల్లే క్షేమం అనేది దొరకటం లేదు మీకు. ఇలాగా ప్రతిదీ మీరు చూస్తున్నారా లేదా? మీకు ఈ విషయం తెలుసుకోవాలని ఉందా అసలు నిజంగా? లేకపోతే యథాతథంగా మీరు ఇలాగే జీవిస్తున్నారా అని స్ట్రైట్గా అడుగుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని గుచ్చి అడుగుతున్నారు. అంచేత మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అంటే ఉండడానికి, ఇది మీ తలుపులను మూసేయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే ఇది తెలుసుకోవాలని లేదు, ఏదో జీవితం గడిపేద్దాం, ఇలాగే జీవితం గడిపేద్దాం అని, ఇదే సులువుగా ఉంది, ఎంత ఆలోచించాలా జీవితం గురించి, ఎంత చూడాలా, ఏం అవసరం లేదు అనేటువంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారా? లేకపోతే ఇది నిజమే కదా, సో అందుకని నేను కొన్ని నిబంధనలు పెట్టుకొని, కొన్ని జీవితాన్ని ఎంపుడు చేసుకొని, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక 2 అభిప్రాయాలు పెట్టుకొని అలాగ ఉందామా? లేదా అంటే నిజంగా సత్యాన్ని చూడటం వల్ల జీవితంలో ఏం జరిగితే అది జరగని దేన్నైనా నేను ఇన్వైట్ చేస్తాను, ఆహ్వానిస్తాను. అది పొగడ్త కానీ, నింద కానీ, అవమానం కానీ, లేదా అంటే అక్షేమం కానీ, అశాంతి కానీ, దేదొస్తే అది జీవితంలో దాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. జీవితంలో గాయపడడానికి నాకు ఎటువంటి ఇది లేదు, నేను దాన్ని రెసిస్ట్ చేయను అని, దాన్ని ఆ విధంగా మనం సిద్ధంగా ఉన్నామా జీవితానికి? ఏది మీకు కావాలి? ఎందుకంటే ఇలాగే అంటే నిజంగా జీవితాన్ని మార్చుకోవాలి, అశాంతిలో ఉండకూడదు, గాయపడకూడదు, ఈ స్థితిలో ఉండాలి అని మీరు అనుకుంటే అది ఎప్పటికీ జరగటం లేదు. అందువల్ల ఇది చూడటం వల్ల నిజంగా ఇలాగ అక్షేమంలోనే జీవించటం అనేది నిజమైన క్షేమం అని మీరు స్పాంటేనియస్గా గుర్తించగలుగుతున్నారా? అంచేత గాయపడడానికి సిద్ధమైన విషయంగా దీన్ని, అది అగత్యమైన విషయంగా, అవసరమైన విషయంగా మీరు చూడగలుగుతున్నారా అని అడుగుతున్నారు అన్నమాట. అయితే ఆ సత్యాన్ని మీరు చూడలేకపోతే అప్పుడు ఒక ప్రమాదం ఉంది. ఎందుకంటే మీ చుట్టూ మీరు ఒక గోడను నిర్మించుకొని ఆ గోడ మధ్యలో జీవిస్తూ ఉంటారు. ఆ గోడ ఏంటి అంటే తిరిగి మళ్ళీ ఎవరైనా మీ మీద దాడి చేయకుండా తుపాకీ పట్టుకొని ఉన్నట్టు అనమాట, లేదా అంటే ఒక లాఠీ పట్టుకొని ఉన్నట్టు, లేదా అంటే కాపలా పెట్టుకొని ఉన్నట్టు అనమాట. అది నేను చేసే ప్రయత్నం అన్నమాట. ఎప్పుడైతే అలాంటిది ఎవరి నుంచైనా ఒక అవమానకరమైన మాట వచ్చినా, లేకపోతే ఒక ఛాలెంజ్ వచ్చినా వెంటనే తిరగబడి వారిని తనల్ని గాయపరిచేటువంటి స్థితి వరకు రాకుండా వెంటనే వాళ్ళని గాయపరిచి దూరం చేసుకునేటువంటి ఒక రక్షణ గోడ, అదే నేను అన్నమాట. సో ఆ నేనే తన ఒక పరిధిలో ఉండి దాన్ని కాపాడుకుంటూ, దాన్ని రిజిస్ట్ చేస్తూ తన్ని తాను బ్రతికించుకుంటుంది అన్నమాట.
ఎందుకంటే నేనెప్పుడు పొగడ్తలకి పొంగిపోతూ ఉంటుంది, అలాగే తెగడ్తలకి అవమానాలకి కుంగిపోతూ బాధపడుతూ ఉంటుంది. కాబట్టి నేనెప్పుడు ఎలాగ జీవించడానికి సిద్ధపడుతుందంటే పొంగిపోతూ ఆనందంగా క్షేమంగా సెక్యూరిటీలో ఉండాలని జీవిస్తూ ఉంటుందన్నమాట. కానీ దానికి నిజంగా ఎదురవుతున్నది ఏంటి అంటే అక్షేమము, అభద్రత, అవమానాలు ఇవే ఎదురవుతున్నాయి. కాబట్టి అనుకున్నట్టు జీవితం జరగడం లేదు. అలా జరగాలి అనుకోవడమే, అనుకున్నట్టు జీవితం జరగడం లేదనేది సత్యం. అయితే అలా జరగాలనుకోవడమే అసత్యం అన్నమాట. ఎందుకంటే ఆ అసత్యంలోనే మనం జీవిస్తున్నాం. ఇది మొదటి 3 కోట్స్లో ఆయన చూసుకోమని చెప్తున్నారు మనల్ని. నెక్స్ట్ వెంకటేశ్వర. చాయదేవ్ గారు, చాయదేవ్ గారు ఇక్కడ తెలిసారా ఏంటంటే ఇప్పుడు ఇది ముఖ్యమైన దీని నుంచి బయటపడేటువంటి ఒక మార్గాన్ని ఆయన సూచిస్తున్నారు అన్నమాట. మిగతా 3 అంటే మనం ఉన్న పరిస్థితి ఎంతవరకు చూసాం, మనం చూపించారు. సో మనం చూసిన తర్వాత దీని గురించి ఇంకా సూక్ష్మంగా వెళ్తూ నిజంగా ఈ పరిస్థితి నేను అనే అహంలో ఉంది, అయితే దీని నుంచి బయటపడడం ఎలాగా అంటే ఒకది మార్గం కాదు, అది ఏ విధంగా దాన్ని చూడాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అన్నమాట. అంటే ఎప్పుడైతే ఒక అసత్యంలో సత్యాన్ని మనం చూడగలిగామో అప్పుడు అది జ్ఞానం అవుతుంది, అది పరమ జ్ఞానం అవుతుంది. అసత్యం ఏంటి? మనం ఎల్లప్పుడూ కూడా చిన్న విషయాలకి గాయపడుతూ మళ్ళీ అలా గాయపడకూడదు అనుకొని దాన్ని గాయపడకుండా ఉండడానికి కావలసిన జాగ్రత్త పడతాం. ఇలాంటి జాగ్రత్త పడటంలోనే మరింత ఎక్కువగా మనం గాయపడుతూ ఉంటాం. కాబట్టి అది అసత్యం. ఈ అసత్యాన్ని సత్యం ఏంటి? అసలు గాయపడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఒక క్షణం ప్లీజ్. సారీ ఫర్ ఇంటరప్షన్ సార్. సో గాయపడడానికి మనము సిద్ధంగా లేము అనేటువంటి ఒక వాస్తవాన్ని మనం చూస్తున్నాం. సో ఇది ఫాల్స్. ఎందుకు అంటే మనము గాయపడటం అనేది దాంట్లో ఏవేవో ప్రయత్నాలు చేస్తూ గాయపడలేనటువంటి ఒక స్థితిలోనికి గాయపడలేనటువంటి స్థితిలోనికి మనం ఎంత రెజిస్ట్ చేసినా అది సాధ్యం కావటం లేదు. అది సాధ్యమని నమ్ముతున్నాం మనం, అది ఫాల్స్. సో కాబట్టి ఆ ఫాల్స్లో ట్రూత్ ఏంటి? అక్కడ చూడవలసింది సత్యం ఏంటి అంటే నిజంగా గాయపడటం అనేటువంటిది కేవలం రెసిస్టెన్స్ వల్లే జరుగుతుంది అనేటువంటిది సత్యం. ఆ సత్యాన్ని చూడటమే నిజమైన జ్ఞానం అన్నమాట. అలాగే ఒక అసత్యాన్ని అసత్యంగా చూడగలగటం అనేది ఒక గొప్ప కాంప్రిహెన్షన్, అంటే దాని అవగాహన అన్నమాట. ఇక్కడ కృష్ణమూర్తి గారు టు సీ ద ట్రూత్ ఇన్ ది ఫాల్స్ అండ్ టు సీ ది ఫాల్స్ యాజ్ ది ఫాల్స్ అనే మాటల్ని చాలా చోట్ల వినియోగించారు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? నేను అనేది తన గత జ్ఞానంతో చూస్తూ ఉండేటప్పుడు ఎప్పటికీ కూడా ఫాల్స్లో అంటే అసత్యంలో సత్యాన్ని చూడలేదు.
అసత్యాన్ని అసత్యంగా చూడటం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే గత జ్ఞానంలో ఎప్పుడూ కూడా తన వరవడి అంతా కూడా, తనకు తెలిసిన విషయాలన్నీ కూడా అసత్యాల యొక్క సమ్మేళనం. కాబట్టి ఆ జ్ఞానంతో చూసేటప్పుడు ఏమవుతుందంటే సత్యాన్ని సత్యంగా కానీ అసత్యాన్ని అసత్యంగా కానీ చూసే అవకాశం లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రెజడిస్డ్. ముందే కొన్ని నిర్ణయాలు, కొన్ని అభిప్రాయాలు, కొన్ని అలవాట్లు ఇవన్నీ స్థిరపడిపోయి ఉన్నాయి. కాబట్టి ఒక అసత్యాన్ని అసత్యంగా చూడగలిగే శక్తి మనస్సుకు లేదన్నమాట. అలాగే ఒక సత్యంలో అసత్యాన్ని చూసే శక్తిని, ఒక అసత్యంలో సత్యాన్ని చూసే శక్తిని కూడా మనస్సు కోల్పోయింది ఇప్పుడు. అంచేత అత్యున్నతమైన అవగాహన అంటే అక్కడ మనస్సుతో చేసుకున్న అవగాహన కాదది. అంటే ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ సీయింగ్ వితౌట్ ది పాస్ట్ నాలెడ్జ్. అంటే గత జ్ఞానం అనే ప్రమేయం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చూసినప్పుడు ఇది ఫాల్స్ అని, ఇది రైట్ అని అది చెప్పే మనస్సు కాదు, కానీ చూసే మనస్సు. అది వ్యాఖ్యానించే మనస్సు కాదు, అది వ్యాఖ్యానం లేకుండా చూసే మనస్సు. అది నిర్ణయించే మనస్సు కాదు, కానీ నిర్ణయాలు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూసే మనస్సు. సో అటువంటి ఒక దర్శనం వల్లనే నిజంగా అత్యున్నతమైన అవగాహన కలుగుతుంది. అంచేత ఇన్ని సంవత్సరాలుగా ఇంకా ఎక్కువ అంతర్యుద్ధంలోని, దుఃఖంలోని మనం కొనసాగుతున్నామంటే దానికి కారణం ఏంటి? ఆ అసత్యంలోనే మనం ఇంకా కొట్టుకుపోతున్నాం అన్నమాట. అంచేత దాన్ని నిజంగా సత్యం ఏంటో దాన్ని అనుభవించాలంటే, దానిలోనికి వెళ్ళాలి అంటే ఒక మానసికంగా కృష్ణమూర్తి గారు చెప్పింది నిజమనో, లేకపోతే మరొకరు చెప్పింది నిజమనో, వేదాల్లో ఉన్నది నిజమనో అంచేత దాన్ని అంగీకరించడం కాదనమాట. అయితే దాన్ని అది కాకుండా మనకి మనం పూర్తిగా ఓపెన్ అవ్వాలి. అంటే ఒక ప్రయత్నంతో మనల్ని మనం గాయపడడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చేసుకోలేము. కానీ గాయపడుతున్నామనే విషయాన్ని మనం ఎరుకతో గమనించినప్పుడు గాయపడలేనటువంటి ఒక స్థితిలోనికి మనం ప్రవేశించగలుగుతాం. అంచేత అది ఇచ్ఛతోనో ఒక ప్రయత్నంతోనో సాధించాలనుకోవడం వల్ల వీలు కాదు, సాధించలేము కూడా. అలాగే అటువంటి కోరిక, అంటే నేను గాయపడకూడదు, ఇది బాగుంది ఈ టీచింగ్, అంచేత నేను ఎప్పటికీ గాయపడకూడదు అనే ఒక కోరిక మనం ఉంటే ఆ కోరికే మళ్ళీ ప్రయత్నంలోనికి దారి తీస్తుంది. సో అటువంటి ప్రయత్నం ఏం చేస్తుందంటే తిరిగి మనకి ఒక రెసిస్టెన్స్ని ఇస్తుంది. అంటే దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని ఖండించడానికి, దాన్ని ఆపేయటానికి, దాన్ని నిగ్రహించడానికి ఇలాంటి ఒక ప్రయత్నంలో పడిపోతాం. అంచేత నిజంగా అసత్యం ఏంటో అసత్యాన్ని అసత్యంగా చూడటం వల్ల అప్పుడు అసత్యం నుంచి ఒక స్వేచ్ఛ లభిస్తుందన్నమాట. అలా చూడాలంటే అక్కడ ఒక కృష్ణమూర్తి గారు ఇచ్చిన అద్భుతమైన ఒక దాన్ని ఏమంటారంటే ఒక పరిష్కారం, దీనికి పూర్ణ పరిష్కారాన్ని ఆయన ప్రపంచంలో కొత్తగా ఇచ్చినటువంటి ఒక మహా వ్యక్తిగా చెప్పాలి కృష్ణమూర్తి గారిని. ఎందుకంటే ఇక్కడ అంత గొప్ప పరిష్కారాన్ని మనకి ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే ఇంకా ఏదో శమధమాదుల ద్వారా, నిగ్రహం ద్వారా, లేకపోతే దీని ద్వారా దాని ద్వారా వెళ్ళాలని, తర్వాత ఇంకేదో మనలో దుర్గుణాలని సుగుణాలను పెంచుకోవాలని, ఇలాగా ధ్యానం చేయాలని, ఇలా రకరకాల సూత్రాలు ఎన్నో చెప్పారు మనసును నిగ్రహించడానికి. కానీ మొదటే స్వేచ్ఛ అనేది, లేదా ముక్తి అనేది, లేక విడుదల అనేది చివరిలో పొందేది కాదు నాయన, అది మొట్టమొదటే ఉండాలి అని చెప్పిన మొదటి వ్యక్తి కృష్ణమూర్తి గారు, నిర్ద్వంద్వంగా.
ఎందుకంటే టు బి పాసివ్లీ వాచ్ఫుల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏ రకమైన ఎంపిక లేకుండా, దాన్ని అవును కాదు అనకుండా, నేనుతో ఉన్న గత జ్ఞానంతో జోక్యం లేకుండా, దాన్ని ఖండించకుండా, దాన్ని ఒప్పుకోకుండా, దాన్ని తిరస్కరించకుండా, దాన్ని ఎనలైజ్ చేయకుండా, దాని మీద ఎటువంటి వ్యాఖ్యానము లేకుండా, దాంతో ఏ జోక్యము లేకుండా ఉండగలగటం, అలా ఉండి చూడగలగటం అనేది ఇది చాలా గొప్ప ఒక లైట్ అన్నమాట. నిజంగా అది ఒక గొప్ప లైట్ అది. అంటే అటువంటి ఒక గొప్ప విషయాన్ని తెలియపరిచిన వారు కృష్ణమూర్తి గారు. అంచేత మొట్టమొదట అలాగా ఆ పాసివ్ వాచ్ఫుల్నెస్ అనేది అది దేని మీద ఉండాలి? మనం అలవాటు ప్రకారం చేస్తున్న చర్యల మీద, ప్రతిస్పందనల మీద. మనం ఎలా నిత్య జీవితంలో అలవాటుగా అంతా ప్రవర్తిస్తాం కదా. సో ప్రతిదీ అలవాటే. తిరగబడడం అలవాటే, కోపించడం అలవాటే, అసూయపడడం అలవాటే, ద్వేషించడం అలవాటే, భయపడడం అలవాటే. అలాగా కోరికలు అన్ని అలవాట్ల కింద మారిపోయాయి. అంటే కొత్తదనం ఏదీ లేదు జీవితం చూస్తే. అదే కోపం, అదే భయం, అదే ద్వేషం, అదే అసూయ, అదే ఘర్షణ, ఇలాగ వెళ్ళిపోతుంది జీవితం అంతా కూడా. సో దీని మీద ఆ వాచ్ఫుల్నెస్ ఉన్నట్టయితే ఎప్పుడైనా తప్పకుండా దాని నుంచి బయటపడవచ్చు. అంటే అలా చూడటం వల్ల అసత్యం ఏంటో తెలుస్తుంది, అసత్యాన్ని అసత్యంగా చూడడానికి వీలవుతుంది. అయితే అక్కడ ఏ రకమైన ఆ చూడటంలో అక్కడ నిగ్రహించటం లేదు దాన్ని. ఏ రకంగా ఇది ఉండకూడదు, ఇది ఉండాలి అనే ఎంపుడు కూడా లేదు. అంచేత ఆ విధంగా చూడడం అనేది ఒక గోడ మీద బల్లి పాకురుతున్నప్పుడు దాన్ని ఇది ఆ డైరెక్షన్లో వెళ్ళాలి, ఈ డైరెక్షన్లో వెళ్ళాలి అనకుండా చూడడం లాగే, అలాగే ఒక చైల్డ్ అంటే ఒక చంటి పిల్ల అది ఉండేటప్పుడు ఆ చైల్డ్ ఎలాగ ఆడుకుంటుందో, ఎలా తన మూమెంట్స్ ఉంటుందో, ఎలా నవ్వుతుందో, ఏ విధంగా ప్రవర్తిస్తుందో అది ఇంటర్ఫియర్ అవ్వకుండా చూడటం వల్ల ఆ చైల్డ్ ఎలాగైతే అర్థమవుతారో మనకి, అలాగే ప్రతిదాన్ని ఒక నేచర్ని కానీ, ఒక బల్లిని కానీ, ఒక చైల్డ్ని కానీ, దేన్నైనా ఏ రకమైన మనము దాని పేరు కానీ వ్యాఖ్యానం లేకుండా, వ్యాఖ్యానం కానీ లేకపోతే ఎంపిక కానీ, ఇష్టాయిష్టాలు కానీ ప్రదర్శించకుండా చూసినప్పుడు మాత్రమే దాని గురించి పరిపూర్ణమైన అవగాహన కలుగుతుంది. అదే పరిపూర్ణ దర్శనం కూడా, అదే నేరైన దర్శనం. సో అందు గురించి దానిలో ఇష్టాయిష్టాలు లేవు ఆ చూడడంలో. అందువల్ల దానిలో గత జ్ఞానంతో చూసేటువంటి ప్రమేయం లేదు కనుక ఇష్టాయిష్టాలతో చూడకుండా మనం డైరెక్ట్గా చూడగలుగుతున్నాం. అంచేత ఇలాంటి ఎంపిక లేకుండా ఉదాసీనంగా ఎప్పుడైతే చూడడం అనేది జరుగుతుందో అప్పుడు వచ్చేదే నిజమైన స్వేచ్ఛ. అక్కడ దేని నుంచి స్వేచ్ఛ? మనల్ నుంచి మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన నుంచి స్వేచ్ఛ కలుగుతుంది. అంటే ఇక మీదట మనం ఒక నత్త గుళ్ళలో ఒక నత్త ఎలాగైతే తనని తాను భయపడి తలదాచుకు ఉంటుందో, ఆ నత్త గుళ్ళలో చూడండి, ఆ పురుగు లోపలికి వెళ్ళిపోయి చుట్టుకుంటుంది. పైకి పురుగు ఉన్నట్టు తెలియదు, నత్త గుళ్ళలో ఉండిపోతుంది దాని స్వీయ రక్షణ కోసం. అలాగా అది ప్రాణరక్షణ కోసమైనా ఇక్కడ మానసికంగా దాన్ని ఇంప్లిమెంట్ మనం చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మనం కూడా నిగ్రహించుకొని మనల్ని మనం కాపాడుకోవడానికి మానసికంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంచేత మనం తలుపులు మూసేస్తున్నాం అన్నమాట. తలుపులు ఎంతకాలం మూస్తాం అంటే ఎప్పుడు జీవితం తలుపు తెరమని కొడుతుంది, కానీ ఎప్పుడు తలుపు మూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆ తలుపు మీద కొట్టడం అనేది, తలుపు మీద బాధడం అనేది జీవితం ఆపదనమాట. ఎప్పుడైతే తలుపులు తీసేసి ఉంచామో ఎవరు కొడతారు? ఇంకా బాధడం ఎవరు బాధతారు? ఎవరు బాధరు. కాబట్టి స్వేచ్ఛగా వచ్చింది వస్తుంది, పోతుంది. అక్కడ ఏ రెసిస్టెన్స్ లేదు, అక్కడే ఘర్షణ అంతా పోతుంది అనమాట. ఇలాగ ఒక ఘర్షణ లేని జీవితం, ఒక సంఘర్షణ లేని జీవితం, ఒక భయరహితమైన జీవితం, ఒక గాయపడలేని జీవితం, ఇలాగ అదే నిజమైన స్వేచ్ఛాయుత జీవితం.
ఈ స్వేచ్ఛాయుత జీవితం జీవించాలంటే అక్షేమంలో బ్రతకడానికి, ఏది జరిగినా దాన్ని స్వీకరించడానికి, భవిష్యత్ గతం అనేటువంటి కాలాలతో ఉన్న జీవితం వదలడానికి ఇష్టపడాలన్నమాట. అప్పుడే నిజమైన స్వేచ్ఛ లభిస్తుంది. ఇది ఈ కోర్టులో కృష్ణమూర్తి గారు వివరించారు. నమస్తే. తీసేయండి. సో ఇప్పుడు సుబ్బారావు గారు దయచేసి మీ అవగాహన చెప్తారు. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఈరోజు టాపిక్ వల్నరబిలిటీ. అది కాంపిటీషన్ లివింగ్లోకి వస్తుంది. టు బి వల్నరబుల్ ఈజ్ టు లివ్, టు విత్డ్రా ఈజ్ టు డై. అంటే జీవించాలంటే మనము హాని పొందడానికి తయారుగా ఉండాలి. జీవించడం అంటే ముందుకు వెళ్ళాలి, లోపలికి కొంచెం ముడుచుకుపోవడం కాదు, గోడలు కట్టుకుని ఉండిపోవడం కాదు. అదే జీవితం. జీవితం అంటే లివ్ నౌ, ఈ క్షణంలో బతికేదే నిజమైన జీవితం. అది జరిగేది ఎప్పుడు కూడా అటెన్షన్లోనే జరుగుతుంది. ఆ సావధానతలోనే మనము ఈ క్షణంలో బతకడం. అప్పుడే ఏ భయము లేకుండా ఏ సవాలు వేసినా దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకు వెళ్ళగలం. అలా కాకుండా విత్డ్రా అయిపోయి లోపలికే ముడుచుకుని పోతే వెళ్ళేది భయపడుతూ, ఎవరైనా నన్ను గాయపడతారేమో, నన్ను అవమానిస్తారేమో, నాకు కోపం తెప్పిస్తారో, ఇలాగా ఏ భయం వచ్చినా సరే పారిపోతుంటే ఆ పలాయన స్థితిని విత్డ్రాల్ అన్నారు. అలా పారిపోవడం అనేది మరణంతో సమానం అని చెప్పి అన్నారు. సో ఆర్ వి రియల్లీ లివింగ్ అనేది చూసుకుంటే, లివింగ్ అనేది మనం చూస్తుంటే ఎప్పుడు కూడా మనం జీవిత విధానంలో గతంలోనే జీవిస్తున్నాం. అంటే ఈ క్షణంలో మనం జీవించట్లా. ఈ క్షణంలో జీవించాలంటే గతం ఉండకూడదు. గతం ఉందంటే నేనున్నాను. ఆ నేనున్న స్థితిలో నన్ను నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తుంటాను. నా సంబంధ బాంధవ్యాల్లో ఎవరో ఒకరు నన్ను తిడితే నాకు కోపం వస్తుంది. ఎవరో మంచి జరిగితే వాళ్ళకి నాకు అసూయ కలుగుతుంది, నాకు భయమే వస్తుంది, నాకు కోరికలు కలుగుతాయి. ఇలా ప్రతి దానికి ఒక అటాచ్మెంట్ అంటే నేను డిపెండెంట్ అవుతాను. ఇలా ప్రతిదానికి నేను భయపడుతుంటే నేను రిలేషన్షిప్లోనే బతకలేను. అది మన జీవిత విధానంలో అదే జరుగుతుంది. సో ప్రతి వాళ్ళు ఏదో ఇన్సల్ట్ చేస్తే నేను అవమానం పొందుతాను. ఇలా ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగేది. మన జీవిత విధానం అంతా కూడా ఈజ్ ఇట్ రియల్లీ లివింగ్? ఇట్ ఇస్ నాట్ లివింగ్, ఇట్ ఇస్ డైయింగ్ అంటారు. ఇట్ ఇస్ డెత్. బికాస్ మన గతంలోనే కాలంలోనే బతుకుతున్నాం, కాలంలోనే ఆలోచనలతోటే నడుస్తున్నాం. మన యాక్షన్స్ అన్ని కూడా దే ఆర్ బేస్డ్ ఆన్ థాట్. సో ఆలోచన లేకుండా మనం ఎప్పుడు లేము. సో ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి ఎవరు మనల్ని రిలేషన్షిప్లో నాకేమవుతుందని చెప్పి ఐ ఫీల్ అఫ్రైడ్ అంచేత ఏం చేస్తానంటే నాలో నేను విత్డ్రా అయిపోతాను. అది జరుగుతున్నది అది. ఎందుకంటే ఇంట్లో భార్యతో మాట్లాడితే, భర్తతో మాట్లాడితే, నైబర్స్తో మాట్లాడితే వాళ్ళు నన్ను అవమానపరుస్తారేమో, లేకపోతే నాకు కోపం తెప్పిస్తారేమో, లేకపోతే వాళ్ళు కోపడతారేమో, ఇలాగా ప్రతి దానికి భయపడుతున్నాం. అంటే వీ డోంట్ వాంట్ బి వల్నరబుల్. సో అంచేత నేను ఏం చేస్తానంటే ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చే ఎవరిని కలవకుండా ఒకరిద్దరితోటే వాళ్ళ మీద నాకు ఆధిపత్యం ఉంటుంది. నేను చెప్పిన మాట వింటారు, వాళ్ళు డిపెండబుల్, నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు. అంటే ఒకరి మీద డిపెండ్ అయిపోతాను నేను. ఆ స్థితిలో నేను ఉన్నప్పుడు నేను నిజంగా జీవిస్తున్నాను అంటే వాళ్ళు లేకపోతే నేను ఉండలేనేమో భయంతో జీవిస్తాను. భయంతో మనం జీవించేది నిజమైన జీవితమా అని చూసుకుంటే మనల్ని ఎప్పుడు భయం అనేది వెంటాడుతుంటుంది. ఎవరో ఏదో చేస్తారనే ఒక స్థితిలో మనం బతుకుతున్నాం. ఆ స్థితిలో ఉండేది నిజమైన జీవితం కాదు. యు రియల్లీ వాంట్ టు లివ్, యు వాంట్ టు లివ్ నౌ. అంటే కాలం లేని స్థితిలోనే మనము ధైర్యంగా ఉండగలము, ఏ సవాలైనా ఫేస్ చేయగలం, ఉన్నట్టు చూడగలం. ఆ స్థితిలో మనం జీవించాలంటే యు బీ ప్రిపేర్డ్ ఫర్ వల్నరబిలిటీ. ఆ వల్నరబుల్ అయ్యేది ఏమిటి? దేనికి హాని కలుగుతుంది అంటే నాకు హాని కలుగుతుంది. నేను ఎవరు అంటే గతం నుంచి వచ్చిందే.
నా గత జ్ఞానంతో కూడిన అనుభవాల్లోంచి నేను పుట్టాను. నా అనుభవాలే నేను. సో ఆ భయం ఎవరికి ఉంది? నాకే ఉంది. ఎవరికి హాని కలుగుతుంది? నాకే హాని కలుగుతుంది అని తెలుసుకుని నేను ముడుచుకుపోతున్నాను. సో ఇఫ్ యూ గోయింగ్ టు రియల్లీ ఇంటూ లైఫ్ ఇది రియల్ సెక్యూరిటీ. మనకు రక్షణ అనేది ఉందా మానసికంగా? వీఆర్ టాకింగ్ అబౌట్ మానసికంగానే. ఫిజికల్ గురించి చెప్పారు డాక్టర్ రామకృష్ణ గారు. నేను చెప్పేది ఆయన దీని గురించి చెప్పారు. మానసికంగా మనకి రక్షణ ఉందా? రక్షణ అంటే ప్రొటెక్షన్, సెక్యూరిటీ. అంటే సెక్యూరిటీ అంటే రేపనే కదా. నేను ఇక్కడి నుంచి ఇప్పటి వరకు బాగానే ఉన్నాను, ఇక రేపు నుంచి రక్షణ కావాలంటే రేపు నుంచి కావాలి. అంటే భవిష్యత్తు. అసలు మానసికంగా భవిష్యత్తు అనేది ఉందా? ఈదర్ ఎనీ ఫ్యూచర్ ఇన్ మానసికంగా, ఈదర్ ఎనీ ఫ్యూచర్ ఇన్ అవర్ సైకలాజికల్ వరల్డ్ అని చూసుకుంటే, సరిగ్గా చూసుకుంటే దర్ ఇస్ నో ఫ్యూచర్. ఉన్నది గతమే. మనం నివసించేదే గతము. బట్ కృష్ణమూర్తి గారు ఈ క్షణం ఒకటి ఉంది, ఆ క్షణంలో జీవించగలమా అంటే, నిజమైన జీవితము సాధారణంగా మన గతము ఈ క్షణంలో మాడిఫై ఫ్యూచర్లోకి వెళ్తుంది. నాకు ఎవరో తిట్టారు, ఇప్పుడు తిడతారని భయం, రేపు నుంచి తిట్టకుండా చూసుకోవాలని భయం. అంటే ఫ్యూచర్ ప్రొజెక్షన్లోకి వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఈ క్షణంలో మనం జీవించగలమా? నిజమైన జీవితం అంటే ఈ క్షణంలోనే ఉంది. అది నాకు అవగాహన అవుతుందా అని చూసినప్పుడు మనం ఒకరి మీద ఎవరేదో అంటారన్న భయం ఉండదు. ఎందుకంటే జీవితంలో భయపడేది నేను. ఆ నేను అనేది గతంలోంచి వచ్చింది. ఆ గతం అనే నేనే ఆ భయపెట్టేది, భయాన్ని కలిగించేది, ఇవన్నీ కూడా. సో నిజంగా మనకి నిజమైన మనశ్శాంతి ఉందా? నేను ఉన్నంత వరకు మనశ్శాంతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఎవరొకరు నన్ను తిడుతుంటారు, నాకు కోరికలు ఉంటాయి, నేను ఇది సాధించాలి, అదించాలనుకుంటాం. దానితో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ సెక్యూరిటీ అట్ ఆల్. దెర్ ఇస్ నో సెక్యూరిటీ అట్ ఆల్ ఇన్ మైండ్, ఇన్ సైకలాజికల్లీ. అది కానీ అవగాహన అవుతే మనం తలుపులు మూసుకుని కూర్చోం, విత్డ్రా అయిపోం. విత్డ్రా అయిపోవడం అంటే ఏమిటి? నలుగురితో కలవకుండా ఉండడం, రిలేషన్షిప్ని రెస్ట్రిక్ట్ చేసుకోవడం. మనకి ఎవరైతే మన మాట వింటారో వాళ్ళతోనే మనం జీవించడం. వి గెట్ అటాచ్డ్ విత్ దమ్ బికాస్ వి ఫీల్ సెక్యూర్ విత్ దమ్. అంటే వాళ్ళు నేనేమన్నా వాళ్ళు నన్ను ఏమంటారు, వాళ్ళు నేనేం చెప్పినా చేస్తారు, నేను వాళ్ళ మీద ఆధారపడగలను అనే ఒక ధైర్యంతో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఆ ధైర్యం ఉన్నంత వరకు ఏమవుతుందంటే డిపెండెన్సే ఉంటుంది. డిపెండెన్స్లో వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోతారని భయం ఒకటి ఉంటుంది. వాళ్ళు నా భార్య నాతో కాకుండా ఎవరితోనే ఉంటుందా, నా భర్త నాతో కాకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటారు అని అనుకుంటే అందులో ఉండేది ఇన్సెక్యూరిటీ. సో ఇది ద రియల్ సెక్యూరిటీ అట్ ఆల్ ఇన్ లైఫ్ అనేది చూసుకుంటే, రిలేషన్షిప్లో ది ఓన్లీ థింగ్ దట్ కెన్ గివ్ రియల్ సెక్యూరిటీ ఇస్ లవ్. లవ్ ఈజ్ బియాండ్, ఇట్ ఈస్ ఆల్సో వల్నరబుల్. నేను వచ్చానంటే దెర్ ఇస్ నో లవ్. అంచేత ఇద్దర్ ఎనీ సెక్యూరిటీ అట్ ఆల్ అనేది చూసుకుంటే, రిలేషన్షిప్ ఈజ్ లైఫ్ ఈజ్ టు యాక్ట్ ఇన్ లివింగ్ రిలేషన్షిప్. రిలేషన్షిప్ ఈజ్ లైఫ్. వితౌట్ రిలేషన్షిప్ దెర్ ఇస్ నో లైఫ్. సో బట్ మనకి ఎవరైనా తిడితే మనకు బాధ కలుగుతుందేమో అని చెప్పి మనము దాని నుంచి పారిపోతున్నాం. సో మనకున్న చుట్టూరా కట్టుకున్న గోడలు కట్టుకోకుండా నిజమేమిటో తెలుసుకుని మనం పూర్తిగా స్వేచ్ఛగా భయపడకుండా ఏమి జరిగినా పర్వాలేదనే ఒక ధైర్యంతో ముందుకు వెళ్ళగలమా అనుకుంటే, దానికి ఆయన చెప్పారు, టు సీ ద ఫాల్స్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజడమ్ అని. ద ట్రూత్ ఇన్ ద ఫాల్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజడమ్. టు సీ ద ఫాల్ అట్ ది ఫాల్ ఈజ్ ద హైయెస్ట్ కాంప్రహెన్షన్. అంటే ఉన్నది వాట్ ఈజ్. ఆ వాట్ ఈజ్ ఏంటంటే, ఎవరన్నా నన్ను తిడితే నాకు కోపం వచ్చింది, ఎవరన్నా నన్ను ఇన్సల్ట్ చేస్తే నేను హర్ట్ అయ్యా. వాట్ ఈజ్ ఇస్ దట్ ఓన్లీ. అది తెలియాలంటే, అది నిజమా కాదా తెలియాలంటే, దట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ అటెన్షన్. ఆ అటెన్షన్లోనే ఉన్నది ఉన్నట్టు చూడగలను. అది చూసినప్పుడే దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ నెగేషన్. సీయింగ్ ద ట్రూత్ ఇన్ ద ఫాల్స్ is the beginning of wisdom. అంటే that negates the falseness. Whatever is false, that is negate. What is a fact, but is it really truth or not, we can see only by perception. That is possible only in a state of attention. అంటే ఈ క్షణంలో బతుకుతున్నప్పుడే, ఈ క్షణంలో ఉన్నప్పుడే we know the truth of what is. So
టు సీ ద ఫాల్స్ అట్ ద ఫాల్ విత్ ద హైయెస్ట్ కాంప్రహెన్షన్. నాకు కోపం వచ్చింది, ఆ కోపం వచ్చినప్పుడు అది నిజమా కాదా అని నేను అటెన్షన్ లో చూసుకున్నప్పుడు దట్ విదర్స్ అవే, దట్ డిసపియర్స్, దట్ గెట్స్ డిజాల్వ్డ్. అంటే ఏమిటి? ఇట్ ఇస్ ఫాల్స్. సో దట్ వెరీ ఫ్యాక్ట్ దట్ విదర్స్ అవే, దట్ డిసపియర్స్, దట్ గెట్స్ డిజాల్వ్డ్, అది కరిగిపోతుందో, దట్ టెల్స్ ద ట్రూత్. సో వాట్ ఈస్ ద వి సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్ అనేది అప్పుడు అర్థం అవుతుంది. దాంట్లో మనం ఇంతవరకు బాధపడుతున్నంతా కూడా అది సత్యం కానిది అసత్యం అనేది తేలుతుంది. దాంట్లో అది డిజాల్వ్ అయిపోయింది. దట్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్, దట్ వెరీ పర్సెప్షన్ టెల్స్ యూ ద ట్రూత్. సో ఆ సత్య దర్శనంతో నిజమేమిటో తెలుస్తుంది. అప్పుడు మనకి వల్నరబిలిటీ అనేది ఏంటో తెలుస్తుంది. మనము హాని కలుగుతుందని భయపడుతున్నదంతా కూడా we can see the truth in that statement. సో దానికి తగ్గాలి, మన కోపం మనకి భయపడకూడదు. నేను హాని కలిగిన అదే స్థితిలో ఉండాలని కోరుకుంటూ అది దాంట్లోనే ఉండాలని నేను ఎదుర్కొంటూ ఉంటే అందులో సత్యదర్శనం అవ్వదు. అంటే మాటలతోటిని, ఆలోచనలతోటిని, ఒక విశ్లేషణతోటిని సత్యదర్శనం అవ్వదు. టు సీ రియల్లీ ది ట్రూత్ ఆఫ్ వల్నరబిలిటీ, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమిటో మనకు తెలుసుకుంటే దెర్ ఇస్ నథింగ్ సేఫ్టీ, దెర్ ఇస్ నో సెక్యూరిటీ అట్ ఆల్. సీకింగ్ సెక్యూరిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఫాల్స్. మనకి రక్షణ కోరుతున్నాం మానసికంగా, అందులో రక్షణ అనేదే లేదు అనేది ఎప్పుడైతే తెలిసిందో వేర్ అన్నెసరీ సీకింగ్ సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అనేది నిజం కాదు, ఓన్లీ ఫాల్స్నెస్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది. దెర్ ఇస్ నో సచ్ థింగ్ ఎ సెక్యూరిటీ ఇన్ సైకి. మానసికంగా అంతరంగంలో సెక్యూరిటీ అనేది లేదు. సో దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ వల్నరబిలిటీ. అది ఎప్పుడైతే గ్రహించామో ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో దెర్ ఇస్ లివింగ్. అలా కాకుండా ముడుచుకుని పోతుంటే అందులో దెర్ ఇస్ నో లివింగ్. వీ డోంట్ లివ్ విత్ రిలేషన్షిప్, వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ ఎవ్రీ వన్. అలాంటప్పుడు దెర్ ఇస్ నో లైఫ్, దట్ ఇస్ ఓన్లీ స్లో డయింగ్. సో కృష్ణమూర్తి గారు అంటారు, యూ వాంట్ టు సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్, దట్ ఈస్ భయపడుతూ ఏదో హాని కలుగుతుందేమన్న భయకన్నా ముడుచుకుని పోకుండా ఓపెన్ గా కెన్ యూ లివ్ విత్ ఓపెన్ మైండ్. సో దట్ ఇన్ దట్ వెరీ లివింగ్ యూ సీ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ సైకలాజికల్ సెక్యూరిటీ. ఇన్ దట్ లైఫ్ దెర్ ఇస్ ఓన్లీ టోటల్ ఇంటెలిజెన్స్. రామకృష్ణ గారు చెప్పినట్టు ఆ ఫ్రీడమ్ లోనే అది ఎప్పుడైతే ట్రూత్ ఈజ్ వాట్ ఈజ్ ఇస్ ది ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్ మనకి అర్థమైందో ఆ సత్య దర్శనంలోనే మనకి ఈ భయం నుంచి విముక్తి కలుగుతుంది. ఆ క్షణంలో మనము వీ కెన్ రియలీ లివ్ దట్ లైఫ్. దట్ ఈస్ మై అండర్స్టాండింగ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, బాగా చెప్పారు. రామకృష్ణ గారు, ఎర్ర రామకృష్ణ గారు దయచేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. వాళ్ళ టాపిక్ చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి టాపిక్. డాక్టర్ రామకృష్ణ గారు చెప్పినట్టు వెస్ట్ విజయవాడలో మనం ఏదైతే హార్ట్ సైకలాజికల్ ఆస్పెక్ట్ కవర్ చేసామో దానికి ఒక ఎక్స్టెన్షన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ టాపిక్ ని డైరెక్ట్ గా టీచింగ్కి వెళ్ళారు డాక్టర్ రామకృష్ణ గారు. ఒక్క నిమిషము ఆ కాంటెక్స్ట్ కూడా ఇది చేస్తాము. ఒక లేడీ కృష్ణమూర్తి దగ్గరికి వస్తుంది. ఒక లేడీ ఆవిడ ఉన్న స్థితిని ఆవిడ వివరిస్తుంది. అసలు మీ దగ్గరికి రాకూడదు అనుకున్నాను, ఐ వాజ్ ఫోర్స్డ్ టు కమ్ అంటుంది. అసలు ఎందుకు వచ్చాను రా బాబు అంటుంది. మిమ్మల్ని ఫేస్ చేయడం ఏమిటి అని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తుంది. నేను చూసినంతలో ఇటువంటి డైరెక్ట్ గా వచ్చినటువంటిది చాలా కృష్ణమూర్తి డైరెక్ట్ గా అటాక్ ఇచ్చింది ఆవిడ. అసలు నేను రాకూడదు అనుకున్నాను కానీ వచ్చాను, ఆ పరిస్థితి అలా వచ్చింది అని చెప్తూ ఆవిడంటది, మీకు ఐడియా లేదు సార్, యూ హ్యావ్ నో ఐడియా. నేను నా సిస్టర్స్ వెల్ సెటిల్డ్, నా బ్రదర్స్ వెరీ హై పొజిషన్ ఇన్ గవర్నమెంట్, వాళ్ళ యొక్క పవర్ పొజిషన్ మనీ చూసేటప్పటికి ఏమిటది ఆ పదం వాడలేదు అక్కడ, జలసీ అని పెద్ద జే అని ఆవిడ అక్కడ వాడలేదు. అంతేగాని యూ హ్యావ్ నో ఐడియా సార్, నాకు ఎటువంటి భావన ఏర్పడుతుంది, నాలో ఎలాగ ఎటువంటి ఇది ఏర్పడుతుంది, అందుచేత ఐ హ్యావ్ విత్డ్రాన్ మై సెల్ఫ్. చాలా లిమిటెడ్ రిలేషన్షిప్స్కే చేసుకున్నాను. నాకు ఒక బ్రదర్ ఉన్నాడు, యంగర్ బ్రదరు. వాడు ఏదో సీకర్ ఆఫ్ ద గాడ్ అంటాడు. వాడు ఒక్కడనే నేను డిపెండ్ అయ్యి నేను ఉంటున్నాను ఆ రిలేషన్షిప్ తోటి అనే అంశాన్ని తీసుకొస్తాను. అంటే ఆవిడ స్థితిని చాలా బాగా తీసుకొచ్చారు. రామకృష్ణ గారు గమనించి ఉంటారు. అసలు నేను మీ దగ్గర రాకూడదు అనుకున్నానండి, మళ్ళీ వచ్చాను, 2 సార్లు వచ్చాను, ఇంకా డిస్టర్బ్ అవుతున్నాను.
అది కూడా పాయింట్ అండి. కృష్ణమూర్తి దగ్గర నేను ఇంకా డిస్టర్బ్ అవుతున్నానండి, అసలు మీ ద్వారా ఇంకా ఎక్కువ అవుతున్నాను అనే మాట కూడా ఆవిడ ఇది చేసింది. నేను చాలా పీస్ఫుల్ గానే విన్నాడు అన్ని కూడా. విన్న తర్వాత 1 by 1 మనకి ఏదైతే తీసుకొస్తే ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్, అసలు సైకలాజికల్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉన్నదా అనే అంశాన్ని, అసలు మనం ఒక ఆల్రెడీ మీరు వద్ద వాల్ క్రియేట్ చేసేసుకున్నారు, ఫియర్స్ హోప్స్ అని పెద్ద ఆ వాల్స్ లో బతుకుతున్నారు. అలా బతుకుతూ మీరు సెక్యూరిటీ కావాలని కోరుతూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం అవుతుంది? జీవితం అన్నది ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. లైఫ్ ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే, మనం ఆ రెస్పాండ్ ఎలా అవుతున్నాము, రెస్పాన్స్ పాస్ట్ నుంచే అవుతున్నాం అంటే ఎప్పుడు కూడా ఇన్కంప్లీట్ అవుతుంది. ఆ రెస్పాన్స్ ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ గా అవటంలా, ఎందుకంటే మనకున్నట్టు పాస్ట్ ద్వారానే మనం దాన్ని మీట్ అవుతున్నాం. అంచేది ఛాలెంజ్ ఇన్కంప్లీట్ రెస్పాన్స్ ఇవ్వడం వల్ల ఒక రిసెర్చ్ మిగిలిపోతుంది, అది మళ్ళీ యాడ్ అవుతుంది ఆ పాస్ట్ కి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. బట్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్. దీన్ని ఆ వల్నరబిలిటీ యాంగిల్ చూడకుండా మీరు విత్డ్రా అయిపోయి ముడుచుకుపోయి అనేక ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని, దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఐ అండి. యాజ్ వి సీ ఇప్పుడు ఆపోజిట్స్ క్రియేట్ చేసుకుంటుంది. ఇది కావాలి కాబట్టి దానికి ఆపోజిట్ లో వెళ్ళిపోయి అనేక పదాలు, నేను ఏమైనా కావాలనుకుంటే అన్ని విధాలా సమాయత్తం చేస్తాను, దాన్ని అయ్యేటట్టుగా చేస్తాను. నేను ఐ యొక్క వికృత రూపాన్ని పూర్తిగా చూశానండి జీవితంలో. ఇప్పుడు ఇది ఏదైతే చెప్పాడో ఇది జరిగే లోపల స్పేస్ ఉండదండి, ఇన్నర్ స్పేస్ ఉండదు, నాన్ మూవ్మెంట్ అయిపోతుంది. ఇది ఎప్పుడు మాట్లాడుతున్నానండి, ఇక్కడ ఏదో పుస్తకం అవుట్ సైడ్ కాదండి, కృష్ణమూర్తి అదే చెప్తున్నాడు. మీకు అర్థమైందే చేస్తూ పోతూ ఉండండి, అర్థమైందే చేయండి. ఎవరో చెప్పారని కాదు, చెప్తే మీకు అర్థమైందే చేయండి. యు ఆర్ బౌండ్ టు ఎంటర్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్. ఎందుకు చదివినంటే లోపల ఉన్న డ్యూయాలిటీ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ లో స్పేస్ తగ్గిపోతుంది, మొత్తం అక్కడ ఇది అవుతుంది, నాన్ మూవ్మెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రియల్ ఎంక్వైరీ, అసలు ఏమిటి ఇలా అవుతుంది, అది కృష్ణమూర్తి గారు చెప్పింది. ఏమీ లేదు, సింపుల్, జస్ట్ చూడనైనా అన్నాడు అంతే. బయట ఎలాగైతే చూస్తున్నామో ఇన్సైడ్ చూడండి. అందుకే యు ఆర్ ద గురు, యు ఆర్ ద డిసైపుల్ అని కూడా అన్నాడు. ఇంకొకళ్ళు అనేది అప్పుడు అథారిటీ వస్తుంది, యు ఆర్ దట్ అని. ఎప్పుడైతే మనల్ని మనం చూసుకుంటున్నామంటే అంచేత అర్థం కింద కృష్ణమూర్తి టీచింగ్ కనుక మనం చూసుకుంటే ఒక అర్థంలా పెట్టుకుని మనం చదువుతూ ఉంటే ది వెరీ ఏదైతే చిక్కుముడి కింద ఉందో ఇట్ గెట్స్ అన్ఫోల్డెడ్ ఆన్ ఇట్స్ ఓన్. అన్ఫోల్డ్ అవ్వడం అనేటటువంటిది ఎంత భయాలు, ఫియర్స్, హోప్స్ లోపల ఉన్నాయి కదండి, దేర్ ఆల్ మన ముందు ఉంటాయండి. మొత్తం అంతా చీకటి మనం అంతా అలా చూస్తూ ఉంటాం. త్రూ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. తర్వాత అన్ని కూడా మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ స్క్రిప్చర్స్ అన్ని నథింగ్, యు ఆర్ ద ఓన్లీ పర్సన్. ఇక్కడ ఇంకోళ్ళు ఎవ్వరు ఉండే ప్రసక్తి లేదు. అంచేతే సాలిట్యూడ్ ఈస్ ద హీలింగ్ ఫర్ ఆల్ ద సైకలాజికల్ వుండ్స్ అన్నాడు. సాలిట్యూడ్, యు బీ, అక్కడే ఆ హీలింగ్ జరుగుతుంది. అంతేగాని ఇక్కడేమో ఇంకొకళ్ళు ఉంటారు, ఇక్కడ ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడేమో పేరెంట్ ఉంటారు, ఇక్కడేమో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. ఆ విధంగా యూ అండ్ ద ఇష్యూ డైరెక్ట్ గా మీరు కనుక ఆ సాలిట్యూడ్ లో ఉంటే హీలింగ్ చేసేది ఏమీ లేదు, జస్ట్ చూడడమే విత్ దట్ ఇంటెన్సిటీ. జరిగినప్పుడు ఒక్కసారి ఇది అన్ఫోల్డ్ అయ్యేటటువంటి సందర్భము. అన్నది కూడా ఏంటో మనకు తెలుస్తుంది. ఇట్స్ ఆల్ బండిల్ ఆఫ్ మెమరీస్, ఫ్యూ మెమరీస్ దట్ ఇట్ సెల్ఫ్ ఆల్సో అన్ఫోల్డ్. తీసుకెళ్తుంది ఆ విషయాలు అంతగా ఇక్కడ ఇది మాట్లాడకుండా సింపుల్ గా కృష్ణమూర్తి గారు ఇలా విత్డ్రా చేసుకుంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ స్లో సూసైడ్ అండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, తర్వాత టు బి వల్నరబుల్ ఈజ్ టు డై, టు బి వల్నరబుల్ ఈజ్ టు లివ్, అండ్ టు విత్డ్రా ఈజ్ టు డై అని దీనిలో కంక్లూడ్ చేస్తాడు ఇక్కడ ఈ టాపిక్ లో కృష్ణమూర్తి. అది విన్న తర్వాత ఆ లేడీ చెప్పినటువంటి మాట మీరు చూస్తే, సార్ ఐ సీ ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్ టు షట్ ఆల్ ద డోర్స్. చివరిలో చెప్తుంది ఐ సీ ఇట్ ఈస్ రియల్లీ ఇంపాసిబుల్ టు షట్ ఆల్ ద డోర్స్, ఫర్ దెర్ ఈస్ ఆల్వేస్ ఎన్ ఓపెనింగ్. ఐ రియలైజ్ వాట్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్. నేను రియలైజ్ అయ్యాను నేనేం చేస్తున్నాను ఇప్పటివరకు. ఐ సీ దట్ మై ఓన్ ఫియర్ ఆఫ్ అన్సర్టనిటీ has made for dependence and dominance, and I could not dominate every situation. So dominate చేసే రిలేషన్షిప్ కే పరిమితం అయిపోయి ఉన్నాను. అలాగైతే కుదరదు.
ఐ కెనాట్ డామినేట్. మళ్ళీ డామినేషన్ అనేది కూడా ఎక్కడ వస్తుందంటే అండర్స్టాండింగ్ లేనప్పుడు జరిగేటటువంటి ప్రక్రియ. డామినేట్ చేస్తాం. ఒక డిపెండ్ అయినప్పుడు ఆ డిపెండెంట్ మనం కాపాడుకునే ప్రాసెస్లో డామినేట్ చేస్తాం. ఈ విషయాన్ని ఈ టాపిక్లో చాలా తేటతెల్లంగా ఆమె చెప్పడము, ఆమె క్లారిటీ తోటి ఇవ్వడము, ఆ లేడీ రావడం, ఆ స్పీడు, ఇది గమనిస్తే మళ్ళీ అసలు మీ దగ్గర రాకూడదు అనుకున్నానండి, ఎందుకు వచ్చాను, అలా వచ్చాను అంతే. మళ్ళీ ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అవుతానేమో మీతోటి. యాక్చువల్లీ కృష్ణమూర్తిని కొద్దిగా డీప్గా టచ్ అయిన వాళ్ళు గమనిస్తారండి, వచ్చేటటువంటిది అబ్బాబో ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తాడు కృష్ణమూర్తి. ఉన్నదానికన్నా కాస్త మనం అంతా అలవాటు పడింది ఏంటంటే ఏదో ఒక శ్లోకం చదువుకోవడము, ఏదో కొద్దిగా మనశ్శాంతి కొద్దిగా వచ్చింది, అబ్బా పర్వాలేదు ఇంకా కొద్దిగా వస్తాడేమో కృష్ణమూర్తి అనుకుని కదా అనుకుంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ ద కేస్. ఈయన మొత్తం అంతా టోటల్గా తీసుకుంటాడు. టోటల్ ఒక గుత్తంగా హ్యాండిల్ చేయడానికి ప్రతి టీచింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ బేస్ కింద వెళ్తాడు. ఎందుచేతనంటే ఈ యొక్క రూపాన్ని అనేక విధాలుగా ఇందులో ఆపోజిట్స్ అనే ఆస్పెక్ట్ మనం బతుకుతాము, దాంతో విత్డ్రా అయిపోతాము, వాల్ కట్టుకుంటాము ఇన్సైడ్. ఆ విషయాన్ని దీన్ని చాలా తేటతెల్లంగా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇంకో చోట కండమ్ చేస్తుంది, జస్టిఫై చేస్తుంది, కంపేర్ చేస్తాము, ఇవన్నీ కూడా ఒకటి వస్తుంది. సో దాన్ని ఇక్కడ జలసీ పదం వాడలేదు, కానీ ఇట్ ఈస్ ఆల్ జలసీ వల్ల నాకు నేను విత్డ్రా అయిపోయి నేను ఏ రిలేషన్షిప్ లో కంఫర్టబుల్ గా డామినేట్ చేయగలుగుతానో దానికే పరిమితం అయిపోయిన 1 or 2. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్ ద టైమ్ ఐ కెన్ నాట్ డామినేట్. లైఫ్ అది కాదు అని ఆమె కూడా ఈ యొక్క టీచింగ్ చివరిలో మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అదే రామకృష్ణ గారు బాగానే చెప్పారు. ఇదే కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఎవరిని ఓదార్చలేదు. దట్ ఇస్ ట్రూ. అయితే వాళ్ళలో ఉన్న నేన్ని వాస్తవంగా చూపించారు. డైరెక్ట్ గా కాదండి, అంటే నేను చూసినంతలో నేను డైరెక్ట్ గా చూపించారు. ఎందుకంటే ఇంకో సందర్భంలో డైరెక్ట్ గా ఫ్యామిలీ మెంబర్ చనిపోతే వస్తారు, అవును దాని గురించి బాధపడుతూ వస్తే ఆఖరిలో వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటారంటే ఆమె, మీ దగ్గరికి రావడం తప్పు అయిపోయినట్టుంది, నా దుఃఖం మరింత ఎక్కువైపోయి నేను వెళ్ళిపోతున్నాను మీ దగ్గర నుంచి అని. దట్ ఈస్ హర్ రిప్లై. సో అందు గురించి ఏంటంటే ఆ దుఃఖం పోయేటువంటి విషయాన్ని, సమూలంగా పోయే విషయాన్ని మాత్రమే మాట్లాడతారు, కానీ దాన్ని జోకొట్టరు, దాన్నేమో ఓదార్పు చేయరు, ప్రతిమ గురువులాగా. ఇంకో చోట ఏమన్నారు తెలుసా అండి, ఇఫ్ యు కమ్ ఫర్ సొలేస్, బాంబేలో అంటాడు ఓ లేడీ ఇలాగే, యు కమ్ టు రాంగ్ పర్సన్, ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ యూ సొలేస్ అన్నాడు. యు కమ్ టు రాంగ్ పర్సన్ మ్యామ్, ఇంకో చోటకి బొండి. But on the contrary, if you want to know what is happening, what is the truth, let us discuss అంటాడు. His way is always direct, no compromise. Thank you Ramakrishna garu. Namaste. So next Vedaparayani garu మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు వక్తలంతా చెప్పినట్టుగా వల్నరబిలిటీ అనేది కూడా హర్ట్ అనేటువంటి విషయానికి దగ్గరగా ఉన్నటువంటిది. మరి కృష్ణమూర్తి ఎందుకు ఈ విషయాన్ని ప్రముఖంగా తన కామెంటరీస్ ఆన్ లివింగ్ లో ప్రస్తావించడం జరిగింది అంటే, ఈ ఇన్వల్నరబిలిటీ అనేటువంటిది మనిషిని ఒక ఇన్సెన్సిటివ్గా తయారు చేయటం, మన మనస్సుని సెన్సిటివ్గా కాకుండా ఒక అటాచ్మెంట్స్తో, డిపెండెన్స్తో, భావాల వల్ల, వస్తువుల వల్ల, మనుషుల మీద ఈ విధంగా ఆధారపడి ఆ ఇమేజెస్ అన్నీ మనలో పెట్టుకొని, అబ్బా నాకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు చాలా భద్రత ఉంది, నాకు ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇంత సంపద ఉంది, ఇంతమంది వ్యక్తులు ఉన్నారు, నాకు ఇన్ని పరిచయాలు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, నాకు ఇన్ని అనుభవాలు ఉన్నాయి, నాకేమవుతుంది అనేటువంటి ఒక అజ్ఞానం
లేక ఒక కండిషనింగ్తో మనస్సుని మొద్దుబారేటట్టుగా చేసుకుంటాడు అనమాట. అంటే మొద్దుబారడం అంటే ఏంటి? ఇవన్నీ ఉండటం వల్ల మనము జీవితానికి కావలసినంతగా స్పందించలేకపోతున్నాం. అవర్ రెస్పాన్సెస్ టు ద ఛాలెంజ్, లైఫ్ ఈజ్ ఏ రెస్పాన్స్ అండ్ ఛాలెంజ్, ఏ కాన్స్టెంట్ రెస్పాన్స్ అండ్ ఛాలెంజ్. చిన్న విషయం కావచ్చు, పెద్ద విపత్తు కావచ్చు. ఆ విపత్తు నాకే జరగచ్చు, లేక మన మానవ జాతికే ఒక విపత్తు జరగచ్చు. కాబట్టి ఇటువంటి ఛాలెంజెస్ని మనం ఫేస్ చేయలేకుండా, వాటికి పరిష్కారాన్ని కనుక్కోకుండా కేవలము మనము ఒక రకంగా దాక్కుంటున్నాం అన్నమాట. ఈ గోడ కట్టుకొని, ఒక గోడ గీచుకొని, ఇక మతపరంగా కానివ్వండి, వర్గపరంగా కానివ్వండి, మన వృత్తిపరంగా కానివ్వండి, ఇట్లాగా ఈ సర్కిల్స్ అన్ని గీసుకొని ఆదాయపరంగా కానివ్వండి, సొసైటీలో ఒక స్థానం కానివ్వండి, ఇవన్నిటిని మనం గిరిగీసుకొని ఉండటం వల్ల చాలా ఇన్సెన్సిటివ్ అయిపోతున్నాం. ఇలా ఇన్సెన్సిటివ్, ఇన్వల్నరబుల్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అసలు జీవితమే మనకి ఏదో నేర్పేది ఉందన్నమాట. జీవితం అనేది మనల్ని టచ్ చేయకుండా మనము అడ్డుకట్టుకుంటున్నాం. లైఫ్ హ్యాస్ సంథింగ్ టు టెల్ us. Life has a message, or every challenge has a message. If we are open to it, completely open, not resisting at all by any means, either by idea or by anything. So, ఈ జస్టిఫికేషన్స్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? రిజెక్షన్స్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్, కండెమ్నేషన్స్, ఇవన్నీ కూడా ది మైండ్ ఈజ్, ఇన్వల్నరబుల్. మైండ్ ఈజ్ వెరీ వెరీ రిజిడ్. అందువల్ల మనము జీవితాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఒక పుష్పాన్ని చూడాలంటే కూడా మనం పుష్పం మీద మనకున్నటువంటి అభిప్రాయాల్ని మనము మోపుతున్నామే కానీ ది ఫ్లవర్ హ్యాస్ సంథింగ్ టు టెల్ us. లెట్ ఫ్లవర్ యాక్ట్ ఆన్ us, ఆన్ మై బ్రెయిన్. వై డు యూ యాక్ట్? బికాస్ ఐ హ్యావ్ ఐడియాస్, బికాస్ మై మైండ్ ఈజ్ ఆల్రెడీ కండిషన్డ్. Therefore, I am talking about the flower. The moment I see, I have an idea, I have a thought, I have a word, I express something. But wait, be vulnerable. Be vulnerable means be open to the flower. It will act upon us. So, ఆ విధంగా అసలు సత్యానికి కూడా మనము అవకాశం ఇవ్వకున్నాం. కృష్ణమూర్తి గారు సత్యాన్ని దేవుడు అని కూడా అన్నారు. దేవుడు, ట్రూత్ ఈజ్ గాడ్ ఆర్ బై ఎనీ నేమ్. దే ఆర్ సో మెనీ నేమ్స్ ఫర్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్. సో ఆ ట్రూత్ మన మీద ప్రభావం చూపించాలనే అవకాశం కూడా లేకుండా మనం ఈ ఇన్వల్నరబుల్గా తయారమన్నమాట. సో ఎందుకు, వై వీ వాంట్ టు డిఫెండ్ అవర్ సెల్స్? ఎందుకు డిఫెండ్ చేయాలి? ఏముంది అసలు? ఎవరు శత్రువు? ఎక్కడ ఉంది అభద్రత? అభద్రత మనం కల్పించుకున్నది. అభద్రత అంటే జీవితంలో అభద్రత ఉందా, భద్రత ఉందా అనేటువంటిది రాంగ్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ ఈజ్ రైజ్డ్ బై థాట్. లైఫ్ ఈజ్ నైదర్ ఇన్సెక్యూర్ నార్ సెక్యూర్. ఇట్ ఈస్ ఓన్లీ థాట్ మేకింగ్ ఇట్. థాట్ ఈజ్ థింకింగ్ దట్ దేర్ ఈస్ ఇన్సెక్యూరిటీ, దేర్ఫోర్ ఐ హ్యావ్ టు సీక్ సెక్యూరిటీ. దేర్ఫోర్ ఈవెన్ ఫిజికల్ సెక్యూరిటీ కూడా లేదు మనకు. భౌతికంగా సెక్యూరిటీ ఉందా? ఎందుకు? మరణం ఉంది. మరణం ఎప్పుడు వస్తుంది? ఓల్డ్ ఏజ్లో కాదు వచ్చేది, ఎనీ టైమ్, అట్ ఎనీ టైమ్. ఈవెన్ ఎ చైల్డ్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద ఓల్డ్ మ్యాన్ టు డై. చైల్డ్ కూడా మరణానికి అర్హుడే. ద మూమెంట్ వన్ ఈజ్ బార్న్, వన్ మే డై, ది చైల్డ్ మే డై. సో ది చైల్డ్ ఈజ్ ఓల్డ్ ఇనఫ్ టు డై. సో డెత్కి ఓల్డ్ యంగ్ అనేది లేదు. మరి ఎక్కడుంది భద్రత? దేర్ఫోర్ మరణానికి కూడా మనం అడ్డుకట్ట వేసేసుకొని నాకు మరణమే రాకూడదు అనేటువంటి ఒక ఫాల్స్ ఐడియా ఇన్వెంటెడ్ బై థాట్. సో దేర్ఫోర్ వీ థింక్ దట్ వీఆర్ గోయింగ్ టు లివ్ వెరీ లాంగ్. ఆ ఐడియాతో మనము సెక్యూరిటీ కావాలా, నేను 100 సంవత్సరాలు బతుకుతాను కాబట్టి నాకు ఇంత కావాలా, అంత కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అనేటువంటి భావనతో
seeking security always in terms of objects, in terms of relationships, people, ideas, and even, life after death. But all these are false. Be open to life. Be vulnerable. చూడండి, అసలు వల్నరబుల్ ఉన్నవాడికే ఏమైనా ఉంటే సెక్యూరిటీ ఉంటుంది. ఇన్వల్నరబుల్ గా అయిపోయి అన్ని సెక్యూరిటీకి కావాల్సినట్టు అన్ని తెచ్చిపెట్టుకుంటాడే, ఈజ్ ద మోస్ట్ ఇన్సెక్యూర్ పర్సన్. దండిగా సంపాదించిన వాడికి ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది, ఎవడు ఎక్కడిపోతాడో, ఎక్కడికి పోతాడో, నేనే వెళ్ళిపోతానే రేపు పొద్దున అని వాడికి ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు దేశాలు భద్రత కోసము బాంబులు తయారు చేసి పెట్టుకున్నాయి. మరి ఏ దేశమైనా సెక్యూర్గా ఉందా? బాంబు సెక్యూరిటీ ఇస్తా ఉందా? లేదు. ఎందుకంటే ఇంకొకటి దగ్గర ఇంకొక బాంబు ఉందేమో, మనకు తెలియకుండా బాంబు వేస్తాడేమో, అప్రమత్తంగా ఎక్కడుండేది. కాబట్టి ఈవెన్ ది ఆటమ్ బాంబ్, ది లేటెస్ట్ పవర్ఫుల్ బాంబ్ కెనాట్ గివ్ సెక్యూరిటీ. మనకి ఇంతకుముందు అబ్దుల్ కలాం గారు బాంబులు ఉంటే సెక్యూరిటీ ఉంటుందని చెప్పారనమాట. అంటే ప్రతి దేశము బాంబులు తయారు చేసుకుంటే యుద్ధం రాదని కొంతమంది చెప్పేవాళ్ళు అనమాట. మ్యూచువల్ టెర్రర్ బై క్రియేటింగ్ ఆటమ్ బాంబ్స్ గివ్స్ పీస్ అని చెప్పారనమాట కొద్దిమంది. మ్యూచువల్ టెర్రర్, రే నా దగ్గర బాంబు ఉంది, నీ దగ్గర బాంబు ఉంది, వాడి దగ్గర బాంబు ఉంది. సో ఒకరికంటే ఒకరు భయం. మరి భయం వల్ల సెక్యూరిటీ వస్తుందా? భయం వల్ల ఎలా సెక్యూరిటీ వస్తుంది? నువ్వంటే నాకు భయం, నేనంటే నీకు భయం అంటే సెక్యూరిటీ ఎక్కడుంది అక్కడ? మనం ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్. దేర్ ఇస్ నో ఇమేజ్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఆఫ్ ఎనీ సార్ట్. సి, ఐఎమ్ థ్రోయింగ్ మై వెపన్ అవే. నా దగ్గర ఏం వెపన్ లేదు, మీ దగ్గర ఏం వెపన్ పెట్టుకోవద్దు. ఐఎమ్ నాట్ ప్రొటెక్టింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ యూ. నో, ఐఎమ్ నాట్. ఐఎమ్ ఓపెన్, ఐఎమ్ వల్నరబుల్. చేస్తావు, ఏం చేస్తావో చెయ్యి, చేసుకో, ఏం తీసుకుంటావో తీసుకో. ఐఎమ్ రెడీ, ప్రిపేర్డ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్. సో ఐ డోంట్ పొజెస్ ఎనీ వెపన్. బట్ వెపన్ ఎవరు ముందు స్టార్ట్ చేశారు? అసలు ఏ దేశం వెపన్ ముందు స్టార్ట్ చేసింది? ఏ దేశం ఎందుకు అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయింది? ఎందుకు ఇతరులను డామినేట్ చేయాలనుకుంది అని ఆలోచిస్తే, ద హ్యూమన్ మైండ్ హ్యాస్ ఫెల్ట్ ఇన్సెక్యూర్ బికాస్ ఆఫ్ దేర్ ఇస్ నో అండర్స్టాండింగ్, లైక్ కృష్ణమూర్తి, దట్ ఇట్ ఈస్ మైండ్ దట్ ఈస్ ప్లేయింగ్ ట్రిక్స్. It wants to protect from itself. It is dividing itself as enemy and two opposite camps. So one part of mind is creating weapon against another part. Again, another part also making weapon. So enemy is within us, where there is no truth, where there is no holistic mind within the individual. Then there is insecurity. Am I secure from myself? No. Then if I am not secure from myself, how can I be secure from anything else? Why? I am a divided person. There is an enemy within me. Where there is division, there is insecurity. Because one part is against another part. One dominates, another obeys. Again, another dominates. This is happening. సో ఇలాగా మరి ఫిజికల్ సెక్యూరిటీ లేదనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దేర్ ఫోర్ గోయింగ్ ఫార్ ఫిజికల్ సెక్యూరిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, అండ్ డబ్లీ రాంగ్ ఈజ్ గోయింగ్ ఫార్ సైకలాజికల్ సెక్యూరిటీ. అది అస్సలు భ్రమ, టోటల్ భ్రమ అన్నమాట. సైకలాజికల్ సెక్యూరిటీ అనేది లేదు. అస్సలు సైకలాజికల్ సెక్యూరిటీ ఉందనేటువంటి థాట్ కల్పించినటువంటి ఈ భ్రమ వల్ల మనము ఫిజికల్ సెక్యూరిటీలో కూడా అంతో ఇంతో ఫిజికల్ సెక్యూరిటీని మనం పెట్టుకోవచ్చు. 10 రోజులకో, 1 రోజులకో, లేదా ఒక 10 సంవత్సరాలు కావాల్సినటువంటి ధనాన్ని కూడా పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకేమైనా చేసుకో, ఒక 50 ఏళ్ళు ఉండేటువంటి ఇల్లు కట్టుకోవచ్చు, ఒక 100 years ఉండేటువంటి ఇల్లు కట్టుకోవచ్చు. అంత మాత్రమే కానీ ఇంక తర్వాత మనం వెళ్ళిపోతాం. ఆ ఇంట్లో మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతామో మనకే తెలియదు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు 100 సంవత్సరాలు ఉంటుంది అనుకుంటామే కానీ నేను ఎన్ని సంవత్సరాలు ఉంటానో నాకు అర్థం కాదు. సో అలాగా మరి ఫిజికల్ సెక్యూరిటీని కూడా మానవుడు కోల్పోతున్నాడు. బికాస్ ఈ సీకింగ్ ద ఇల్యూజరీ సైకలాజికల్ సెక్యూరిటీ. మనుషులు యుద్ధాల్లో ఎందుకు చనిపోతున్నారు? సైకలాజికల్ సెక్యూరిటీ కావాలి, ఎక్కడో ఉందని. నో, యు డ్రాప్ యువర్ డివిజన్ by the fictitious images like I am an Indian, you are a Pakistan.
అది ఫిక్టిషియస్. అంటే ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ అనేటువంటి ట్రూత్ మీద ఐఎమ్ ఎన్ ఇండియన్ అనేటువంటి ఒక ఫాల్స్ ఐడియా తెచ్చిపెట్టావు. దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ట్రూత్ అండ్ falsity. And see the truth in the falsity. This is false. Yes, it is true that it is false. It is true that I am not an Indian. To call myself as an Indian is false. That is truth. సో అట్లాగా మరి ఇట్లా తార్కికంగా మనం చూడలేక అనవసరమైనటువంటి సైకలాజికల్ సెక్యూరిటీకి పోయి ఇన్వల్నరబుల్గా తయారైపోయి పరిపరి విధాలుగా మనం జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఫిజికల్ సెక్యూరిటీ కూడా లేకుండా, ఫిజికల్గా కూడా మనము ఒక 100 సంవత్సరాలు బతకగలము, ఆరోగ్యంగా బతకగలము అనేటువంటిది గ్యారంటీ లేకుండా చేసుకొని యుద్ధాల్లో మనుషులు ఎట్లంటే అట్లా చనిపోవడము, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అవరోధాలని కల్పించుకొని ఫిజికల్ సెక్యూరిటీ కూడా లేకుండా చేసుకుంటున్నాం అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే లైఫ్, immeasurable life, which has no beginning and end, which has neither cause nor effect, neither vulnerable nor invulnerable, but pliable. చూడండి, ఒక పెద్ద సునామీ వచ్చినప్పుడు పెద్ద పెద్ద చెట్లు ఎరిగిపోతాయి కానీ గడ్డిపోచలు తెగిపోవు. గడ్డిపోచ మళ్ళీ లేచి నిలబడుతుంది వెంటనే. వై? ఇట్ ఈస్ వల్నరబుల్, ఇట్ ఈస్ ఓపెన్. అలాగా ఎప్పుడైతే మనం గట్టిగా వాల్ కట్టుకుంటామో అవి పడిపోతాయి, జీవితం వచ్చేసి తోసేస్తుంది అన్నమాట. కానీ ఓపెన్గా ఉన్నాం అనుకోండి, అది ఒక 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 అనుభూతి అన్నమాట. అది అటువంటి మైండ్ దాన్ని ఫుల్ రెస్పాన్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మనిషి తట్టుకుంటాడు. తట్టుకోవడం అంటే ఒక రకమైనటువంటి డిఫెన్స్ లేదు. డిఫెన్స్ ఉంటే అఫెన్స్ ఉంటుంది. I am not defending myself. So therefore, that response will be complete, and whatever life teaches, that will be a great lesson. It will, take us into itself. Life take us into itself, which is a flow, which is, beginning without end. సో అటువంటి దాన్ని మనం అందుకోకుండా ఈ సెక్యూరిటీ పేరుతో అన్నీ తెచ్చుకొని మనం కరుడు కట్టుకొని ఇన్వల్నరబుల్గా తయారైపోయి జీవితం నుంచి విత్డ్రా అయిపోతున్నాం, పరిగెత్తిపోతున్నాం, దూరం వెళ్ళిపోతున్నాం. ఇన్స్టెడ్ ఆఫ్ ప్లంజింగ్ ఇన్ టు లైఫ్, ఇన్స్టెడ్ ఆఫ్ వెల్కమింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ లైఫ్. మనము లైఫ్ వైరుధ్యం కాదు, పార్ట్ ఆఫ్ లైఫ్, పార్ట్ ఆఫ్ దిస్ యూనివర్స్, పార్ట్ ఆఫ్ దిస్ నేచర్. Let us enter into it with open hands, but thought is preventing it by its own, its own stupidity of self-centered activity, and it wants to continue. It wants to rule over life, nature, or human being. Thought panchesetappudu we are not human beings. Thought makes us inhuman, మెకానికల్ థాట్. సో అలాగా థాట్ యొక్క దీన్ని మనం అర్థం చేసుకుంటే థాట్ వేర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఇన్వల్నరబిలిటీ. ఇట్ ఈస్ క్రియేటింగ్ అపోజిషన్, ఇట్ ఈస్ క్రియేటింగ్ అన్నెసెసరీ ఇల్యూజరీ డిఫెన్స్ అండ్ అఫెన్స్. సో thought at the psychological level and thought even at the physical level, when you use it without discrimination, without intelligence, even at the physical level, it makes us invulnerable because it accumulates so many things. Thought at the psychological level accumulates so many things because it is unnecessarily acting. It only accumulates. And where there is accumulation, there is invulnerability. There is withdrawal, there is separation, there is exclusion. It doesn't include everything. Thought is never inclusive. Thought is exclusive. I am separate. All of you are separate. So I am protecting myself from you. I don't give anything to you. Like this.
So with this, sir, I stop my talk. I think I have taken more time. థ్యాంక్ యూ వేదపారాయణ గారు Thank you ఫర్ very much. Namaste. నైస్లీ Namaste. ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ అండ్ గివెన్ ఎ గుడ్ అండర్స్టాండింగ్. Thank you, sir. Thank you. నమస్తే. Namaskar. డాక్టర్ సివి రావు గారు మాట్లాడతారా? సో అందరికీ నమస్కారం. నమస్తే. విశాలమైన దృక్పథంతో విశాలమైనటువంటి వేదికగా జిడ్డు గారి ఫిలాసఫీని మనం అధ్యయనం చేస్తున్నాం. వాస్తవానికి నేను అనుకోకుండా వచ్చాను, కాలాన్ని అనవసరంగా వృధా చేయటం ఇష్టం లేదు. కానీ ఈ కొత్త విషయాలను వినటం ద్వారా ఎక్కువ ఆస్వాదించాలనేదే నా ఉద్దేశం. దీంట్లో మాత్రం జేకే అంటే ఇప్పుడు నాకు తెలిసింది జీవితకాలం నేర్చుకోవాల్సినటువంటి సత్యం అని. జేకే జీవితకాలం నేర్చుకోవాల్సింది కాబట్టి అందరం దీంట్లో విద్యార్థులమే. కానీ ఎంత త్వరగా నేర్చుకుంటే అంత ధన్యులు లెక్కది. ఎందుకంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎవరికి అర్థం అవుతారో అర్థం కాదో మనకు తెలియదు. మనం ఆధ్యాత్మిక చింతనలో పరబ్రహ్మ, విష్ణు బ్రహ్మ అది ఇది అని మనం అంటుంటాం. కానీ ఇన్ని 1,000 మంది 1,000,000 మంది బ్రహ్మలు అయితే గాని ఆయన ఆ బ్రహ్మస్వరూపం ఆ కృష్ణమూర్తి గారిలోకి వచ్చి ఉండదేమో ఆధ్యాత్మిక చింతనతో వారి కోణంలో నుంచి ఆలోచిస్తే. ఎందుకంటే వాళ్ళు ఆయన విడిచిపెట్టిన అంశం లేనే లేదు. ఉదయం లేచినప్పటి నుంచి మన జీవన ప్రమాణంలో జీవిత కాలంలో ఎప్పటికప్పుడు నేను, నాది, సొంతం అనే దానికోసం ఒక మనిషి సెటిల్ కావటానికే 30-40 సంవత్సరాలు పడుతుంది. అంటే మనిషి ఆయుర్దాయం 80 సంవత్సరాలు అనుకుంటే 40 సంవత్సరాలు జీవితంలో సెటిల్ కావటానికే పోరాటం చేస్తాడు. ఇంకా 40 సంవత్సరాల్లో తర్వాత పిల్లలు, వాళ్ళ మనవళ్ళు, పెళ్లిళ్ళు, వాటికి పెద్ద కీచులాటలు ఇవన్నీ సరిదిద్దటానికి చేయటానికి ఒక 20 సంవత్సరాలు సరిపోతుంది. వీళ్ళందరూ కలిసి ఇంత శ్రమ చేసినా కానీ ఆ వృద్ధాప్యంలో ఆ క్యాండిడేట్కి కనీసం ఇంత చేశామనే సానుభూతి కానీ సహకారం కానీ ఉండనే ఉండదు. అప్పటికి చివరి దశలోకి వచ్చేటప్పటికి అనుకుంటాడనమాట, నన్ను నేను తీర్చిదిద్దుకోవడానికి జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ లాంటిది ఎన్నాళ్ళ క్రితమో తెలుసుకొని ఉంటే ఎంతో హాయిగా ఉండేవాడిని. వీళ్ళందరి కోసం ఎంతో తాపత్రయపడ్డాను, ఎంతో ఆరాటపడ్డాను. కానీ వాళ్ళ నుంచి కానీ సరౌండింగ్ నుంచి కానీ నా నుంచి శాంతి పొందలేకపోయాను. ఎప్పటికప్పుడు కష్టిస్తూ 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 ఎప్పుడోసారి బెడ్ మీద హాయిగా పడుకుందాం అని అనుకునేటప్పటికే 75-80 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇంకా కష్టించడంతోనే సరిపోతుంది, కీచులాటలతోనే సరిపోతుంది. కానీ మొదటి నుంచి ఆది నుంచి తెలుసుకోగలిగేటువంటి పరిజ్ఞానం, సూక్ష్మ జ్ఞానం, ఆత్మ తార్కిక జ్ఞానం జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకాల ద్వారా మనకు కలుగుతుంది. పుస్తకాల వరకే మనం చదవాల్సి వచ్చేటట్లయితే ఇప్పుడు ఈ సత్సంగంలో ఉండే వేదిక మీద కానీ, విజయవాడ సత్సంగంలో వేదిక మీద కానీ ఎక్కడైనా సరిగాక పుస్తకాల ద్వారానే అయితే ఇంకొక 30 సంవత్సరాలు పడుతుంది మనకి. ఈ సత్సంగం ద్వారా ఆ సారాన్ని పిండినట్టు అనమాట. సముద్రాన్ని చిలికిస్తే అమృతం వచ్చినట్లుగా ఎప్పుడైతే ఇటువంటి సత్సంగం ద్వారా అనేక విషయాలు వేదపారాయణ గారు, నారాయణ సుబ్బారావు గారు చెప్పారు, అట్లాగే ఎర్రా రామకృష్ణ గారు అందరినీ మొత్తం సమీకరించి చేస్తూ చివరిలో ఆయన స్పీకర్ మాదిరిగా మాట్లాడతారు శనివారం. దాంట్లో ఇవాళ ఆయన ప్రశాంతంగా హాయిగా మధ్యలోనే మాట్లాడి చాలా చక్కగా వివరంగా చెప్పారు. అంటే ఒక విషయాన్ని అనేక మంది కూలంకషంగా అన్ని కోణాల నుంచి అర్థం చేసుకొని చెప్పడం ద్వారా వినే వాళ్ళకి గొప్ప ఆస్వాదన కింద లెక్క. కాబట్టి దీని లోతుకి నేను వెళ్ళటానికి దగ్గర అర్హుణ్ణి కాదు. దీని లోపలికి ఒక పేజీ కూడా నేను చదవలేను కనుక నాకు కలిగినటువంటి ఆనంద స్ఫూర్తిని మాత్రమే మీకు పంచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డాక్టర్ సివి రావు గారు, చక్కగా చెప్పారు. ఓకే, సో మత్స్యేంద్ర గారు మాట్లాడతారు. అందరికి నమస్కారం సార్. సార్ మీరందరూ ఇంత విస్తృతంగా మాట్లాడిన తర్వాత చెప్పడానికి దాదాపుగా ఇవాళ లేదనిపిస్తున్నది. అయితే మనం 33 మంది దీంట్లో పాలు పంచుకుంటున్నాం ఇప్పుడు దాదాపుగా. అయితే 33 రకాల మానసిక రూపాలతో ఇక్కడ మనం ఈ విషయంపై సబ్జెక్టివ్గా మాట్లాడుతున్నామా లేదా ఆబ్జెక్టివ్గా ఉన్నామా? ఫస్ట్ మొట్టమొదటి నిష్పక్షపాతంగా
ఆ విషయాన్ని మొత్తం మనం చూడగలుగుతున్నాము. ఫస్ట్ ఇప్పుడు ఈ సాహిత్యం మొత్తం గత 30-40 ఏళ్ళుగా దాదాపు అందరూ చదువుతున్నది. అయినా కానీ ఆ అంతరంగాన్ని పూర్తిగా సంపూర్ణంగా దర్శించగలగడం అనేది సాధ్యం కావడం లేదు. చాలా ఇది కఠోరమైన సత్యం. ఎందుకంటే అందరికీ తెలిసిందే, మానవుని యొక్క ఆలోచననే ఈ సంఘర్షణకు, ఆలోచననే ప్రతిదానికి కారణభూతంగా ఉన్నదని, అభద్రతా భావాన్ని ప్రతిదాన్ని కల్పిస్తుందని. అయితే ఆ ఆలోచనకు కావలసిన శక్తి అత్యల్పమైంది. చాలా క్వాంటం మెకానిక్స్ లో చూస్తే అది చాలా అల్పమైన శక్తిని మాత్రమే మనం వినియోగించుకుంటాం. అయితే ఈ అల్పమైన శక్తి అది అల్పమైన విషయాల వైపే ఎందుకు మరలుతున్నది? ఫస్ట్ అందరికంటే ఎక్కువ జ్ఞానవంతుడు, నేచర్లో ప్రతిదాన్ని మించిన తెలివితేటలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే తరతరాలుగా సెల్ఫ్ని చాలా బలవత్తరంగా తయారు చేసుకొని మొత్తం తన జీన్స్ లో నింపుకున్నాడు మనిషి జన్యువులలో అదొక భాగంగా మారిపోయింది. జన్యువులలో భాగము ఆ మనిషి జీవితంలో జన్యువుల్లో పూర్తిగా భాగంగా మారిపోవడం వల్ల దాని నుంచి మ్యూటేషన్ చెందడానికి చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే అనేక సందర్భాల్లో మనము మన ఆలోచనని గమనిస్తుంటాం. పరిశీలకుడే పరిశీలన వస్తువు అని తెలిసిన, మనమే అది తను తెలిసిన, అది మనల్ని మభ్యపెడుతుంది, అది మనం కాదేమో అని ఎన్నో సందర్భాల్లో. ఎందుకంటే మనం నిర్మించుకున్న ఈ మానసిక రూపాలు అవి చాలా బలవత్తరమైనవి. అవి సామాజిక నిర్మాణంలో అవి అంతర్గతంగా ఉన్నవి. కాబట్టి వాటి నుంచి బయటపడడానికి ఏం చేయాలి? వాస్తవంగా యథార్థంగా జరుగుతున్నది. ఎందుకంటే అత్యంత దుర్భరమైన జీవితాన్ని మాత్రమే మనం గడపగలుగుతున్నాం. సత్యాన్ని దర్శించాలంటే, ఆ రెండు ఒకటిగా ఉండాలంటే, ఆ రెండుని పూర్తిగా చేరాలంటే, ఆ అనంతమైన ఆ ప్రేమ స్వరూపం అది తిరిగి రిపీటెడ్గా అనిపిస్తుంది నేను చెప్తుంటే. అయితే అది ఏదో ఓ అనంతమైన శక్తి, ఆ శక్తి అనేది లేకుంటే ఆ పరిశీలన శక్తి అనేది మనకు రావాలి. ఆ పరిశీలన శక్తి రావాలంటే దానికి అనుబంధంగా ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ లేని తనం అనేది ఉన్నది అక్కడ. అయితే ఈ ప్రేమనే నేను కావాలంటే ఏం చెయ్యాలి? ఎందుకంటే జీవితం గడిచిపోతుంది, రోజు గడుస్తున్నది. కానీ క్షణమే జీవితం అని మనం చెప్పుకున్నాం. రేపైతే లేదు మానసికంగా. ఎందుకంటే నిన్ననే నా మిత్రుడు నాతో మాట్లాడాడు, నాకంటే చిన్నవాడు, అకస్మాత్తుగా మరణించాడు. ఆయన గురించి నేను కొన్ని ఊహలు పెట్టుకున్నాను. ఇంత తెలిసినా ఏదో చేసే పని గురించి ఒక భద్రమైన ఊహ ఉన్నది. ఆ ఊహ అబద్ధమని తేలిపోయింది. ఇది నిజంగా జరిగిన సంఘటన. అంటే అలాంటి ఊహలు ఎందరు మనుషులు, కోట్ల మనుషులు ఎన్ని పెట్టుకుంటారు, ఎన్ని భావ సంచలనాలు ఉన్నాయి. వీటన్నిటికీ అంతం ఎలా? అంటే నిజంగా చెప్తే ఒక్కోసారి ఆ కృష్ణమూర్తి ఏదైతే అన్నాడో అనంతమైన ఆ కంపాషన్ అనేది లేకుండా, ఒక పవిత్రత లేకుండా ఈ సంభాషణకు ఒక రూపం అనేది, ఈ సంభాషణ యొక్క సారం అనేది నేను గ్రహించలేనేమో. నా మటుకు నేను చెప్తున్నాను. మీరు మాట్లాడిన విషయాలని అత్యద్భుతంగా, ఇవాళ మీరు అందరూ మాట్లాడిన విషయాలు లోతుగా అత్యద్భుతంగా ఉన్నాయి. అయినా కానీ వాటి సారాన్ని నేను సంపూర్ణంగా దాన్ని తీసుకుంటున్నాను. నేను ఆ పరిశీలనలోని దాంతో మమేకమైనాను. అలా అయినప్పుడు మాత్రమే పూర్తిగా సంపూర్ణంగా మార్పు జరుగుతుంది. ఆ అభద్రతా భావం అనేది అది యథార్థము, అదే సత్యమని, దాన్ని ఏమీ చేయలేమని తెలిసినప్పుడు జీవితం మాత్రమే ఉంటుందని, దానికి మరణం అనే విషయం కూడా అది మనం మాట్లాడవలసిన విషయం కూడా కాదు. ఎందుకంటే ఏ జీవి మరణం గురించి ఆలోచించదు. అడవిలో నివసిస్తున్న ప్రకృతిలో ఏ జీవి కూడా దానికి ఏమీ తెలియదు. ఆ తెలియకపోవడమే వరం. తెలిసి కూడా
మనం ఈ విధంగా చేయడం అత్యంత దారుణమైన విషయం. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, ఈ విశ్వాన్ని అన్నిటిని కాపాడే బాధ్యత అందరితో పాటు మనం ఈ ప్రపంచంలో సుభిక్షంగా ఉండాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ బాధ్యతని నాకు నేనై ఆ పరిశీలన ద్వారా కనుక్కోవాలని భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మత్స్యేంద్ర గారు. దుర్గారాణి గారు మాట్లాడతారా? దుర్గారాణి గారు. హలో. హలో అమ్మా, మాట్లాడతారా? మ్యూట్ లో ఉన్నారు. నిమిషం. ఇప్పుడు పర్వాలేదండి, వినిపిస్తుందా? వినిపిస్తుందమ్మా. ఇంత ఇంటెన్స్ గా వీళ్ళందరూ చెప్పాక, ఎస్పెషల్లీ మచ్చేంద్ర గారు అయితే చాలా ఇంటెన్స్ గా చెప్పారు. యాక్చువల్లీ నిజంగా చెప్పడానికి ఏం లేదు. వేదపారాయణ గారు, మీరు, సుబ్బారావు గారు, చాలా చాలా రామకృష్ణ గారు ఇంత ఇంటెన్స్ గా డెప్త్ గా చెప్పాక న్యాచురల్లీ పక్కన తర్వాత స్పీకర్స్ కి ఎక్కువ ఏమి ఉండదండి. ఇవాళ నేను కూడా మీరు చెప్పిన దట్ కామెంటరీస్ ఆన్ లివింగ్ లో అది చదివాను. అందులో ఒక యాంగిల్ వచ్చినది, అదేంటంటే దట్ లేడీ ఎవరి గురించి అయితే అది అంతా మొత్తం చాప్టర్ డెడికేట్ అయిందో, ఇనీషియల్ గా ఒకటి చెప్తుందండి. లైక్ తను జీవితంలో ఒక విల్ తో ఒక చాయిస్ చేసింది. అదేంటి, ఏదో ఒక సమ్ డిటర్మినేషన్ తో ఒక పర్టికులర్ ఐడియాకి తన జీవితాన్ని వెచ్చించేసింది. వెచ్చించినప్పుడు ఏం చేసింది, నిజమైన జీవితం ఇచ్చిన స్వాభావికమైన జీవితానికి దూరంగా ఉండి, అంటే వాట్ వీ కెన్ గ్రాస్ ఫ్రమ్ దాట్, స్వాభావికంగా అందరికీ జరిగిన జీవితానికి దూరంగా ఉండి ఒక ఐడియా క్రియేట్ చేసుకుని, అంత డీటెయిల్ గా అందరూ లేవు, బట్ వీ కెన్ మేక్అవుట్ ఫ్రమ్ దేర్ చేసుకుని దానికోసం జీవితాన్ని వెచ్చించింది. అది వెచ్చించిన చాలా కాలం తర్వాత దాంట్లో ఒక సారం లేదు. తను అనుకున్నది ఏదో దొరకాలి అనుకున్నది దొరకలేదు. అప్పుడు తను ఏం చేసింది, ఒక డిజెక్టెడ్ ఫీలింగ్ అయిపోయి, తర్వాత వెళ్ళి వాళ్ళ అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని చూశాక వాళ్ళు ఒక మామూలు జీవితమే జీవిస్తున్నారు, పెళ్లిళ్ళు, పిల్లలు, ఉద్యోగాలు. అప్పుడు తనకు అనిపించింది, వాళ్ళు నాకన్నా సుఖంగా ఉన్నారే, నేను ఈ మామూలు జీవితానికి దూరం అయ్యి ఒక ఐడియాని క్రియేట్ చేసుకుని నా విల్ తో, దట్ వాజ్ విల్ పవర్, విల్ తో పెట్టుకుని నేను ఏం సాధించాను. సో మామూలు జీవితానికి కూడా దూరం అయిపోయాను. ఆ తర్వాత నేను ఏదైతే దేని వెనకైతే పరిగెత్తానో దాంట్లో కూడా నాకు సంతోషం లేదు అన్న విషయాన్ని కొంచెం 2-3 సైన్స్ సెంటెన్సెస్ లో అది వస్తుంది మొదట్లో. సో ఆ కృష్ణమూర్తి గారు అంటారు, విల్ అంటే మన లోపల మనం ఏం చేస్తున్నాం అంటే, మొదటి చేసేసి జీవితాన్ని ఒక సహజంగా జీవించడం కూడా, అగైన్ ఇప్పుడు వేదపారాయణ గారు చాలా కూలంకషంగా చెప్పారు, మన థాట్స్, ఒక ఐడియాస్, ఆ తర్వాత ఒక కాన్సెప్ట్స్, అవన్నీ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంటాయి అనమాట. అయిపోయి అసలు చుట్టుపక్కల జీవితాన్ని మనం అసలు చూడడం కూడా మానేస్తాం. ఎంతసేపు మన మైండ్ లో ఉన్న ఆ వరవడికే మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, మీరు అన్నట్టు ఒక పుష్పాన్ని కూడా మనం చూడలేవు, ఒక మంచి ఒక సీన్ కూడా ఆస్వాదించలేవు. ఎందుకంటే మన మనసు 24 గంటలు అది ఒక ప్రవాహంలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది, మనల్ని తీసుకువెళ్తూ ఉంటుంది, ఒక డైరెక్షన్ పెట్టేసి అక్కడ వెళ్తే బాగుంటుంది, ఇక్కడ వెళ్తే బాగుంటుంది. సో ఇన్ ద సేమ్ వే అది దట్ ఆ లెసన్ మనకి కామెంటరీస్ ఆన్ లివింగ్ లో. సో చివరికి ఆయన దట్ లేడీ ఎంత షీ హాస్ కంప్లీట్లీ డిఫీటెడ్ అనమాట. అయిపోయి తను ఏం చేసింది, ఒక చిన్న వాల్, షీ హాస్ క్రియేటెడ్ ఎ వాల్ ఫర్ హర్ సెల్ఫ్. అది మనందరి జీవితాల్లో కూడా జరిగేదే. సో ఇటువంటివి హర్ట్స్ అని నిన్న మనం చాలా బాగా లైక్ డీటెయిల్ గా అయిన డిస్కషన్ లో కూడా, అలాగే ఏవో కొన్ని హర్ట్స్ నుంచి, లేకపోతే ఇలాంటి ఐడియాస్ నుంచి మనం ఏంటంటే జీవితాన్ని జీవితంగా ఎప్పుడు ఆస్వాదించలేము, ఉండలేము అందులో. సో అవి ఒక విధంగా ఒక డిస్టర్బెన్స్ లా వచ్చి లైఫ్ మనకి మాటికి ఇట్ నాక్స్ ఆన్ అవర్ డోర్స్ అండ్ మనకి వేరే చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి మనం ఎప్పుడు దాన్ని ఫేస్ చేయడానికి భయపడిపోయి మనం ఒక ఫాల్స్ సెక్యూరిటీ క్రియేట్ చేసుకుని దాంట్లో ఉండడానికి, ఒక ఐసోలేషన్ లో, ఒక హర్ట్ లో జీవించేసి అదే అనుకుని ఒక బిట్టర్నెస్, ఒక వైలెన్స్ తో అది మన జీవితంలో జరుగుతున్న ఒక చాలా సామాన్యమైన ఒక 90% వరకు జీవితాలు మన అందరివి ఎలాగున్నవే, 90 అంటే 95 వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ కూడా ఒక దర్శనం అవుతున్నాయి మనకి పుస్తకాల నుంచి, చర్చల నుంచి. సో ఆయనది ఇది చాలా వల్నరబిలిటీ అంటే ఏంటంటే, వాట్ ఎవర్ లైఫ్ గివ్స్ యూ, ఆఫర్స్ యూ,
జస్ట్ బీ విత్ దట్. దాంట్లో మన ఓన్ ఐడియాస్ పెట్టేసుకొని భయంతో పారిపోవడం కానీ, లేకపోతే విపరీతమైన ఒక కాన్సెప్ట్స్ పెట్టుకొని దాని మీద యాక్ట్ చేయడానికి ప్రయత్నించడం కానీ, అవి చేయనప్పుడు జీవితం మనకి కొన్ని దాని అదొక ఓపెన్ అయ్యి, ఆయన నాకు వేదపారాయణ గారు అన్నట్టు దానికి ఒక మెసేజ్ ఉందేమో. అసలు ఆ మెసేజ్ చూడడానికి కూడా మనకి మనం అంత బ్లైండ్ అయిపోయి ఉంటాం. సో ఒక ఫియర్ లో, ఒక బ్లైండ్నెస్ లో, ఒక డిఫరెంట్ ఈ రట్ లో అనమాట. లైక్ ఆయన చెప్పా ఇందాక మత్స్యేంద్ర గారు అన్నట్టు, ఇవంతా మనకి ఒక జీన్స్ లో వెళ్ళిపోయింది అంతే. అంటే ఇంత ప్రవాహం ఎంత తిక్కుగా ఉన్నదో మనకు అర్థం అవుతుంది. సో దీంట్లో నుంచి తెలిసినప్పుడు ఓన్లీ దట్ అవేర్నెస్, వీటి గురించి ఆలోచించడం, అవి కొంత వచ్చినప్పుడన్నా కొంత స్పందించి మనం కొంత ఆలోచించగలిగితే మేబీ మన ఆ దృక్పథం కొంచెం విశాలం అవడం మొదలవచ్చేమో. ఎందుకంటే ఆ టైడ్ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ థాట్ ప్రాసెస్ తో ఈ కాన్సెప్ట్స్, ఐడియాస్ ఎంత ఇంపార్టెంట్ అయిపోయాయంటే, నాలెడ్జ్, ఈ వెల్త్, ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అయిపోయాయంటే మన చుట్టుపక్కల చూస్తున్నది ఏది, దేశాలతో కానీ సామాన్య జనజీవనంలో కానీ ఇవి చాలా తీవ్రంగా గాఢంగా ఉన్నాయి, అల్లుకుపోయి ఉన్నాయి. సో ఇందులోంచి బయటికి రావడానికి మనమే అదైనప్పుడు ఎలా బయటకు వస్తాం, ఒక అవగాహనతో దాన్ని చూడగలగటం, దాన్ని కొంచెం దానికి సంబంధించి చేస్తుంటే మేబీ ఆ దృక్పథం కొంచెం విశాలం అవ్వడానికి ఆస్కారం ఉందేమో. సో ఆయన ఇందాక రావు గారు అన్నట్టు ఈ కృష్ణమూర్తి గారు ఒక అద్దంలా మనకి చూపించి, ఇది మీ జీవితం, దీని మించి మీరు ఇంకా ఏదో ఉందని అనుకోకండి, దీని ముందు అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడమే ఇంకో ఉన్నదానికి ఒక తాత్పర్యం అవ్వచ్చేమో. అర్థం చేసుకోవడం ఇదే ఉంది, ఇంకేదో ఉంది, ఇంకెక్కడికో వెళ్ళిపోదాం అన్నది కాదు. ఇది చూడు, ఇది 99.9% పీపుల్ మనం అందరం ఇలాగే ఉన్నాం అన్నది ఒక చాలా ఎంఫసైజ్ చేస్తూ మనకి చూపిస్తుంటారు. సో అందుకే ఆయన అసలు వేరే డైమెన్షన్ గురించి మాట్లాడరు, చాలా తక్కువగా వేరే డైమెన్షన్ గురించి తన నోట్ బుక్ లో గానీ అలా వస్తూ తప్పిస్తే. ఎందుకంటే ఉన్నది ఇది, దీని నుంచి బయటికి రావడం అనేది అసామాన్యమైన విషయం. దాని ఒక గ్రహింపే మనకి అదొక్కటి ఒక ఆశాకిరణంలా ఉండొచ్చు. సో ఆ పాయింట్ ఒకటి నేను చెప్దాం అనుకున్నానండి. అదర్వైజ్ హీసేస్ వల్నరబిలిటీగా ఉండటం అన్నది, వల్నరబుల్ గా ఉండటం అనేది జీవిస్తున్నాం, లేకపోతే మనం ఏంటి జీవితానికి ఎగ్జిస్టెన్స్ కి తేడా ఉంది. అంటే ఒక 24 గంటలు మంచిగా స్పందిస్తూ జీవించడం వేరు, పారిపోయి గోడలు కట్టుకొని అందరికి ఎలినేట్ అయిపోయి ఒక క్లోజ్ డోర్ లో ఉండడం అన్నది జీవితం కాదు, ఒక మరణం కిందే అవుతుంది. సో విత్డ్రాల్ ఈస్ డెత్ అంటారు, వల్నరబిలిటీ దాంట్లో సెక్యూరిటీ ఉండకపోవచ్చు, బట్ అట్లీస్ట్ యూఆర్ లివింగ్ లైఫ్, యూఆర్ అండర్స్టాండింగ్, యూఆర్ ఓపెనింగ్ అప్, యూఆర్ ఓపెన్ టు ద లైఫ్ అన్నది అది మనకి చాలా ఇండైరెక్ట్ గా ఈ చాప్టర్ లో మనకి చూపించారండి. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు షేర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదర్ కూడా ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడడానికి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దుర్గారాణి గారు. ధనలక్ష్మి గారు మాట్లాడతారా? ధనలక్ష్మి గారు. థ్యాంక్ యూ సార్, మాట్లాడతాను. ముఖ్యంగా సిఎస్ రావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సార్. నా అభిప్రాయం కూడా 30 years కాదు 40 years పట్టిండేదేమో ఈ సెషన్స్ వలన కొంచెం త్వరగా గ్రాస్ చేసుకోవటానికి వీలవుతా ఉంది. కాబట్టి మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది సార్. నెక్స్ట్ వచ్చి ఎర్ర రామకృష్ణ సారు, దుర్గా గారు ఆ లేడీ జేకే గారిని మీట్ అయిన సందర్భాన్ని గురించి బాగా వివరించారు. నేను కూడా ఆ రెఫరెన్స్ టు ద కాంటెస్ట్ చదివాను సార్. చదివి నేను కూడా ఆ విషయమే ఆలోచించాను అన్నమాట. తర్వాత జేకే సారు ముఖ్యంగా హిందూ సమాజాన్ని కూడా అప్పుడప్పుడు రెఫరెన్స్ లోకి తీసుకొస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాము. నా చిన్నప్పుడు చూశాను నేను, చాలా మంది యంగ్ విడోస్ అయినప్పుడు వాళ్ళను అటు అత్తింటి వాళ్ళు కానీ పుట్టింటి వాళ్ళు కానీ సరైన ట్రీట్మెంట్ లేకుండా ఆమెకి ఏమైనా ఆస్తిపాస్తులు ఉంటే కూడా వీళ్ళే అనుభవిస్తూ
ఆమెను ఒక స్లేవ్ లాగా ట్రీట్ చేయటము చూసాము. అలాంటి వాళ్ళని ఈయన గమనించారేమో అని కూడా నాకు అనిపించింది. ఆ నెక్స్ట్ టైంకొచ్చేటప్పటికి చాలా మంది పేరెంట్స్ అంటే ఆ కాలంలో గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది తమ కూతుళ్ళైనా అబ్బాయిలైనా చదివించారు సార్. ఆ చదివించినప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి ఆ కాలంలో. 10 మంది పిల్లలు కూడా ఉండేవాళ్ళు. అందులో అమ్మాయి ఏమైనా బాగా చదివి ఉద్యోగంలో ఉంటే ఆమె మిగిలిన వాళ్ళని చదివించటంలో తన జీవితాన్ని త్యాగం చేస్తూ ఉండేదన్నమాట. ఆమె చాలా సాక్రిఫైస్ చేసి ఇంటికొచ్చినప్పుడు మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా వెల్ సెటిల్డ్‌గా ఉన్నప్పుడు ఆమె యొక్క భావాలు చాలా బాధాకరంగా ఉండేవన్నమాట. అదే మనకు సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక నిర్మాత 'అంతులేని కథ' అనే సినిమాను కూడా ఆ కాలంలో సమాజాన్ని చూసే తీశాడు అని అనిపిస్తుంది. ఆ తర్వాత మా జనరేషన్‌లో మేము చాలా మంది ఎల్డెస్ట్ డాటర్స్ కుటుంబ భారాన్నంతా కూడా వహిస్తూ వాళ్ళను వాళ్ళు సాక్రిఫైస్ చేసి ఇంటికెళ్ళి చాలా ఇచ్చైన సందర్భాలు వచ్చి ఫ్రెండ్స్‌తో చెప్పుకున్న సందర్భాలని కూడా చూశాను సార్. నేను ఎందుకు లైవ్ ఎగ్జాంపుల్స్‌ని కోట్ చేస్తున్నాను అంటే, మీరందరూ కూడా కృష్ణమూర్తి గారి ఏమి సలహాలు ఇచ్చారు అనే విషయాన్ని అందరూ కూడా పరిశీలన చేశారు. అందుకే నేను లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సార్. ఆ తర్వాత కూడా సమాజంలో ఎలా ఉంది అంటే, ఇఫ్ అట్ ఆల్ హస్బెండ్ చనిపోయి పిల్లలు ఉన్నట్టయితే ఆమెకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు నిజం చెప్పాలి అంటే డామినేటింగ్ రిలేటివ్ సర్కిల్సే ఉంటాయి సార్. వాళ్ళ అభిప్రాయం ప్రకారమే ఈమె తన కుటుంబంలో ఉండే రెస్పాన్సిబిలిటీస్‌ను నిర్వర్తించాలా అనే డామినేటింగ్ సర్కిల్స్ ఉంటారన్నమాట. ఆర్థిక స్వాతంత్రాన్ని కూడా వాళ్ళే చేజిక్కించుకుంటారు. ఇలాంటివన్నీ కూడా కృష్ణమూర్తి గారు గమనించే ఈ వల్నరబిలిటీ అనే విషయానికి ఒక రెమిడియల్ మెషర్‌గా చెప్పారేమో అని కూడా అనిపిస్తుంది సార్. అయితే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేటప్పుడు ఎదుర్కొనే మనిషికి అనంతమైన ఎనర్జీ ఉండాలి సార్. అనంతమైన ఎనర్జీ ఉండాలి. వైడ్ సర్కిల్ కూడా ఉండాలి. లిమిటెడ్ సర్కిల్ అయితే కూడా కష్టం. ఇదే విధమైన సమస్య ఒక పల్లెటూరులో చదువు లేని స్త్రీ ఎదుర్కోవటం వేరు. ఇదే రకమైన సమస్యల్ని బాగా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉండి, ఒక ఉద్యోగిత స్థాయి ఉండి, తర్వాత వైడ్ సర్కిల్ ఉండి, సింపథైజర్స్ ఉండి ఈ సమస్యల్ని ఎదుర్కోవటం వేరు. కనుక నాకు నిన్నటి హర్ట్ ఈరోజు మీరు డీల్ చేసిన వల్నరబిలిటీ మనము హెల్దీగా, ఎనర్జెటిక్‌గా, పీస్‌ఫుల్‌గా జీవితాన్ని కొనసాగించటానికి కృష్ణమూర్తి గారు చాలా విషయాలని మన విజ్డము, ఫ్రీడమ్‌ని ఎలా మనం ఫ్రీడమ్‌తో ఎలా ప్రవర్తించాలి, డోర్స్‌ని క్లోజ్ చేసుకోకుండా డోర్స్‌ని ఓపెన్ చేసి అందులో మంచి ఫ్రెండ్లీ సర్కిల్‌ని ఉపయోగించుకోవటం, వాళ్ళ సహకారం తీసుకోవటము, డామినేటింగ్ సర్కిల్‌కి డోర్స్ క్లోజ్ చేయటం కూడా, ఇలాంటి మెషర్స్ అన్నీ తీసుకొని జీవితాన్ని మనం చనిపోకుండా లైవ్లీగా, ఆహ్లాదంగా బ్రతకాల్సిన అవసరము జెంట్స్‌కి ఏంటో నాకు తెలియదు కానీ లేడీస్‌కి మాత్రం చాలా అవసరం సార్ ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు. థ్యాంక్ యూ సార్ మీరు ఈ అవకాశాన్ని థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు ఫర్ యువర్ షేరింగ్. థ్యాంక్ యూ.
సార్ రాజన్ గారికి ఒక క్వశ్చన్ ఉంది సార్, చాట్ బాక్స్ లో పెట్టారు. మేడం. ఓకే సార్, ఓకే సార్, జస్ట్ సో డాక్టర్ రాజన్ గారు అడుగుతున్నారు ఏంటి అంటే, ఈ ప్రపంచంలో నివసిస్తున్నప్పుడు రకరకాలుగా అనేకమైన ఛాలెంజెస్ వస్తాయి కదా. సో అది వల్నరబుల్గా జీవించడం అనేది కష్టం అవుతుంది. అది ఎలా సాధ్యమని అడుగుతున్నారు అన్నమాట. ఇందాక మేడం గారు కూడా, ధనలక్ష్మి మేడం గారు కూడా ఒక మాట చెప్పారు. పల్లెటూరు వాతావరణంలో అటువంటి స్త్రీ జీవించినప్పుడు ఒకలాంటి పరిస్థితి, అలాగే ఎడ్యుకేటెడ్గా ఉండి ఒక స్త్రీ బయట టౌన్స్లో గట్రా ఉండేటప్పుడు సంస్కారవంతంగా, సో ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఛాలెంజెస్ అనేవి మనిషికి తప్పకుండా జీవితం ఇస్తుంది. అంటే ప్రతి ఒక్కరూ ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఆ ఛాలెంజెస్ని ఎలా ఎదుర్కోవాలని, దానికి పరిష్కారం ఏంటని, దాని నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నము నేను నుంచి జరుగుతుంది, సెల్ఫ్ నుంచి. సో అది ఎల్లప్పుడూ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. తిరిగి అది ఎంత ప్రయత్నించి ప్రతి ఛాలెంజ్ నుంచి బయటపడడానికి చూస్తుందో అంత ఎక్కువగా కూరుకుపోతుంది లోపట. ఆ ఛాలెంజెస్లో మళ్ళీ ఆ భయంలో, మళ్ళీ ఆ ఘర్షణలో, మళ్ళీ తిరిగి దెబ్బతినకుండా ఉండడానికి, అటువంటి దాని నుంచి దాటి వెళ్ళడానికి చేసిన ప్రయత్నం. సో ఇదంతా తనకు తెలిసిన నాలెడ్జ్తో చేస్తూ ఉంటుందన్నమాట. సో ఆ ప్రక్రియ వల్ల మనము ఎప్పటికీ దాని నుంచి బయటపడలేము, ఈ అంతర్యుద్ధం నుంచి బయటపడలేము. ఎందుకంటే ఒక సముద్రం ఉంది, ఆ సముద్ర కెరటాలు తగ్గిన తర్వాత నేను స్నానానికి వెళ్దామని ఎవరైనా అక్కడ నిలబడితే ఆ కెరటాలు తగ్గవు, స్నానం చేయడం జరగదు. అలాగా ప్రతి సమస్యని, అంటే కెరటాలు లేని సముద్రం ఎలాగైతే ఉండదో, సమస్యలు లేని జీవితము ఉండదు, అలాగే ఛాలెంజెస్ లేని జీవితము ఉండదు. కాబట్టి ఏ పరిస్థితుల మధ్య ఎలా ఉండాలి అనేటువంటి ఒక విజ్ఞానాన్ని పోగు చేసుకున్నంత మాత్రాన మనము ఆ పద్ధతిలో, మనం ఏర్పరచుకున్న పద్ధతిలో జీవించలేము. ఎందుకంటే జీవితం ఎప్పుడు సరికొత్తది. అది ఎప్పుడు ఏ ఛాలెంజ్ తెస్తుందో, ఏ రకమైన ప్రశ్న మన ముందు ఉంచుతుందో, ఏ రకమైన అవమానానికి గురి చేస్తుందో, ఏ రకమైన నష్టానికి, భయానికి గురి చేస్తుందో, ఏ రకమైన నిస్పృహకి, నిరాశకి గురి చేస్తుందో మనం ఎప్పుడు ఊహించలేము. సో కాబట్టి జీవితం ఇచ్చేటువంటి కొన్ని విషయాల్ని ఎప్పుడు మనస్సు ఎలా చూస్తుందంటే దాన్ని మార్చేయాలని, దాన్ని అధిగమించాలని, తన ఇష్టాల్లో తనకేంటంటే ఒక భద్రతా భావంలో ఉండాలని. అంటే అది ఎప్పుడూ అభద్రతలోనే జీవించడం వల్ల ఒక భద్రతా భావాన్ని కోరుకుంటూ ఉంటుంది, కానీ నిజంగా భద్రత ఉండదు. ఎందుకంటే సత్యం ఏంటంటే ద ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈస్ యూ హ్యావ్ టు లివ్ ఇన్ ఇన్సెక్యూరిటీ, ఫిజికల్లీ అండ్ సైకలాజికల్లీ, మానసికంగా అండ్ స్థూలంగా కూడా. ఎందుకంటే దేనికి ఎప్పుడు ఏ గ్యారెంటీ లేదు. సో అలాగే ఏ కాలంలో ఏం జరగబోతుంది అనేది తెలియదు, కాబట్టి అది సంభవిస్తుంది అంతే. సో ఆ సంభవాల్ని మనము ఎలాగ ఎదుర్కోవాలి అనేదే మన ముందు ప్రశ్న. అలా ఎలా ఎదుర్కోవాలనేదే రాంగ్ క్వశ్చన్ అన్నమాట. ఎదుర్కోవడం అనేది ఎలాగనేది కాదు, కానీ సంభవం వచ్చినప్పుడు దాన్ని ఒక మెథడ్ లేదు, ఒక పద్ధతి లేదు, దాని నుంచి బయటపడే మార్గము అనేటువంటిది సూచించడానికి వీలవ్వదు. ఎందుకంటే మనసు చేత నిర్మించబడిన మార్గాలు, సూచనలు, పద్ధతులు, నీతులు, లేదా అంటే ఎటువంటివైనా కూడా అవి ఆ పరిస్థితిని మార్చలేవన్నమాట. అంచేత తనకు తెలిసిన జ్ఞానంతో, తెలియపరచబడిన జ్ఞానంతో ఒక దాన్ని అధిగమించడం సాధ్యం కాదు. అయితే ఇక్కడ ఏం చేయాలి అనేది అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్ యాజ్ ఇట్ ఈస్. అంటే జీవితాన్ని యథాతథంగా అర్థం చేసుకున్నప్పుడే
మనము ఆ విషయాన్ని ఎదుర్కొనగలం అన్నమాట. దానికి కావలసిన శక్తి, దానికి కావలసిన సామర్థ్యం, దానికి కావలసినటువంటి స్థితులన్నీ కూడా సమకూరుతాయి దానివల్ల, ఈ అవగాహన వల్లే. అయితే ఈ అవగాహన ఎటువంటిది, ఎలా వస్తుంది అంటే తప్పకుండా మనము ఒక పరిస్థితి, ఛాలెంజెస్, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ కదా. సో అండ్ ఆల్సో రెస్పాన్సెస్. సో వీ రెస్పాండ్ టు ఛాలెంజ్ ఇన్ వాట్ వే, ఏ విధంగా రెస్పాండ్ అవుతాం అంటే వీ రియాక్ట్, నాట్ యాక్ట్. అంటే మనం రెస్పాన్స్లో ఏముంటుందంటే తిరిగి ప్రతిస్పందిస్తాం. ఈ ప్రతిస్పందన ఎక్కడి నుంచి వస్తుంది? గతంలో మనకుండే జ్ఞానం నుంచి. అంటే మీరు నన్ను అవమానిస్తే నేను మిమ్మల్ని అవమానించడం ఎలాగా అని ఆలోచిస్తాను, లేదా తక్షణమే అవమానిస్తాను. మీరు నన్ను మోసం చేస్తే నాకు మీ మీద ఏ విధంగా కక్ష తీర్చుకోవడం అనేటువంటి ఒక అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్క ఛాలెంజ్కి, బయట నుంచి వచ్చే ప్రతి ఛాలెంజ్కి కూడా అది ఏ సందర్భమైనా సరే, అది బయట నుంచేటువంటి వ్యక్తుల నుంచి కానీ, లేదా జీవితం నుంచి కానీ, లేదా ఒక వస్తువుల నుంచి కానీ, మనుషుల నుంచి కానీ, లేకపోతే ప్రకృతి నుంచి కానీ, దేని నుంచి వచ్చినా మనిషి దాని నుంచి కాపాడబడాలి అనుకుంటాడు అన్నమాట. ఈ కాపాడబడాలి అనేటువంటి విషయము, దాన్ని అధిగమించాలనే విషయము న్యాచురల్గా సెల్ఫ్లో ఉంటుంది. ఎందుకంటే సెల్ఫ్ ఎప్పుడు యుద్ధం చేస్తూ తన్ని తాను కాపాడుకోవాలి అనేటువంటి ఒక స్థితిలో నిరంతరం ప్రయత్నిస్తుంది. అది చాలా సహజం అనుకుంటుంది. అది ఎందుకంటే అది నేను అనేటువంటిది నిజంగా ఉంది అనుకుంటుంది. అదేమో చిరకాలము మానసికంగా స్థిరంగా ఉండిపోవాలనుకుంటుంది. ఫిజికల్గా ఎలాగైతే ఎన్ని సంవత్సరాలు నేను బతుకుతాను అనేటువంటి ధీమాతోనే మనం అన్ని రకాలుగా కూడబెట్టుకోవడము, చేయటము, సంబంధాల్లో వ్యవహరించటము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. అలాగే సైకలాజికల్గా ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ ఒపీనియన్స్ అబౌట్ ఫ్యూచర్ అండ్ ఇట్ బిల్డ్స్ అబౌట్ ఫ్యూచర్, థింక్స్ అబౌట్ ఫ్యూచర్. అలాగే మానసికంగా ఎన్నెన్నో నిర్మించుకుంటుంది అనమాట. సో ఈ నిర్మాణాలన్నీ తప్పు, ఈ నిర్మాణాలన్నీ అబద్ధం, ఈ నిర్మాణాలన్నీ అశాశ్వతం అని జీవితం ఎప్పుడు మన తలుపు కొడుతూ మనల్ని కొడుతూ చూపిస్తుంది అనమాట ప్రతిసారి. కానీ మనం ఎంతకాలానికి నేర్చుకోకపోవడం వల్ల చివరి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు కూడా అలాగ తలుపు కొడుతూనే ఉంటుంది. మనం నేర్చుకోము. తిరిగి దుఃఖంలోనే, సంఘర్షంలోనే, భయంలోనే, బాధలోనే, మళ్ళీ హర్ట్లోనే చనిపోతాం అన్నమాట. సో అందుకని ఇదంతా చూస్తే ఏమవుతుందంటే రక్షణ లేని జీవితంలో రక్షణ కోరుతున్నాం, తర్వాత శాశ్వతం కాని జీవితంలో శాశ్వతత్వాన్ని కోరుతున్నాం, అబద్ధమైన జీవితంలో అది నిజమని చూస్తున్నాం. సో ఈ విధంగా మనం అసత్యాన్ని అసత్యంగా, సత్యాన్ని సత్యంగా చూడలేక దాన్ని వేరేగా చూడడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో ఈ రణగుణ ధ్వని, ఈ పోరు, ఈ సంఘర్షణ ఎప్పటికీ ఆగడం లేదన్నమాట. కాబట్టి ఇక్కడ చేయవలసింది ఏంటి అంటే జీవితాన్ని యథాతథంగా స్వీకరించగలగటం. అప్పుడు మనసు అంటుందమ్మో అలాగా చేస్తే నేను వాళ్ళకి అలుసైపోతానేమో, వాళ్ళు నన్ను కిందకి తొక్కిస్తారేమో, వాళ్ళ అవమానాన్ని భరిస్తే చేతకాని వాడు అంటారేమో, అమాయకుడు అంటారేమో, నన్ను నాశనం చేసేస్తుందేమో ప్రపంచం అని అనుకుంటాం. కానీ అది అలా జరగదు ఎప్పటికీ. ఎందుకంటే నిజంగానే అవమానాలకి గురి అవ్వచ్చు, నిజంగానే కొన్ని నష్టాలు పొందొచ్చు, నిజంగానే కొన్ని రకాలైనటువంటి సమస్యలు అనేటువంటివి జీవితంలో సంభవించినప్పుడు అల్లకల్లోలం జరిగి మనశ్శాంతి అనేది కరువు అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా మనం ప్రొటెక్ట్ చేయడానికి చేసే ప్రయత్నం కాకుండా మనం ఆస్వాదించగలగలేకపోవడం, జీవితాన్ని పరిపూర్ణంగా తలుపులు తెరిచి ఆహ్వానించలేకపోవడం వల్ల. అలాగ ఆహ్వానిస్తే ఏమవుతుందంటే రేపటి గురించి ఒక ఆలోచన లేని జీవితంలో తప్పకుండా ఆ జీవితమే అతనికి రక్షణగా నిలబడుతుంది. ఇది పరమసత్యం. ఎందుకంటే ఎవరైతే తన్ను తాను రక్షించుకోరో అప్పుడు రక్షించబడేటువంటి రక్షణ అనేది ఒకటి ఉంది, రక్షణ వ్యవస్థ ఉంది. ఆ రక్షణ అనేది ప్రేమ తత్వం. అది ప్రకృతిలో భగవంతుడిలో ఇమిడి ఉన్న సత్యం.
సో అదే భగవంతుడని కూడా చెప్పొచ్చు. అదే ప్రేమతత్వం. ఆ ప్రేమతత్వమే ఆ వ్యక్తిని తన దోసిట్లో పెట్టుకొని రక్షిస్తుంది. అయితే ఆ రక్షణ అనేది ఆశిస్తూ మనం వదులుకోవడానికి లేదా డోర్స్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఎప్పటికీ రక్షించదు. ఎందుకంటే అది మళ్ళీ మనము ఇచ్ఛాపూర్వకంగా లేదా ప్రయత్నపూర్వకంగా అది ఆశిస్తూ ఒక కారణంతో చేసే పని అవుతుంది. అలా కాకుండా అసలు ప్రతి దానికి వల్నరబుల్గా, అంటే తను దేనికైనా సిద్ధమే అని తను తీసుకోవడానికి సిద్ధమైనప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ప్రపంచము అతన్ని ఏమీ చేయలేదు. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక గడ్డిపూచ తుఫాన్ వస్తే వంగిపోతుంది, కానీ మహా వృక్షాలు కూడా తిరగబడిపోతాయి. అలాగేమవుతుందంటే తన గురించి తను ఆలోచించే వాడే ఎక్కువగా దెబ్బతింటాడు. తన గురించి ఆలోచన లేనటువంటి ఒక వ్యక్తి నిజంగా వల్నరబుల్ అన్నమాట. సో ఆ వ్యక్తిని ఎటువంటి సమస్య ఏమీ చేయలేదు. కాబట్టి ఎందుకంటే అది ఒక పరమ సత్యం. తను అనేటువంటిది దాంతో ఉండే ఒక ప్రయత్నంతో ఒక జీవితం జీవించడం అనేది మనకి తెలిసిన జీవితం. అంచేది తెలిసిన జీవితంలోంచి ఒక ప్రశ్న అడుగుతాం మనం, ఇలా చేస్తే అలా చేస్తే జీవితంలో ప్రమాదం కదా, అది ఎలా తీసుకోవడం, అది ఎలా భరించడం అని అడుగుతాం. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఓపెన్ చేయడం అంటే ఏంటి, డోర్స్ ఓపెన్ చేయడం అంటే వల్నరబిలిటీ అంటే ఏంటి, దేనికైనా సిద్ధపడడం అంటే ఏంటి, అక్కడ పాత మనస్సు పని చేయకపోవడం, పాత జ్ఞానం పని చేయకపోవడం. సో ఒక నిశ్శబ్దంలో నుంచి చూడటం, నిశ్శబ్దంలో నుంచి పరిశీలించటం. సో జరుగుతున్న విషయాన్ని ఏ రియాక్షన్ లేకుండా ఉదాసీనంగా ఎంపిక లేని ఎరుకతో అసలు ఏం జరుగుతుందో చూడటం. అప్పుడు జీవితంతో కలిసి మనం ప్రయాణం చేస్తామన్నమాట. ఇటువంటి ఒక ప్రయాణం అనేది జరుగుతున్నప్పుడు జీవితం ఏదిస్తే అది ఆ మనిషికి ప్రతిఘటన లేదు గనక, దాన్ని నియంత్రించే ఒక ధోరణి లేదు గనక, అక్కడ నేను అనే సందర్భమే లేదు గనక, అక్కడ ఇప్పుడు అన్ని తలుపులు తెరిచినటువంటి ఇంట్లోనికి ఏ గాలి స్వచ్ఛంగా వెళ్ళిపోగలదు. లేదా అంటే ఎటువంటి ఆటంకాలు అడ్డులు ఏర్పరిచినా అది తీవ్రమైనటువంటిది అయినప్పుడు ఒక్కొక్కసారి చాలా అనర్థాలు కూడా చెలరేగొచ్చు. కాబట్టి స్వేచ్ఛగా మనస్సులోంచి ఏది పోతుందో దాన్ని, అంటే ఏది జీవితం ఇస్తుందో దాన్ని ప్రతిఘటన లేకుండా జీవితాన్ని యథాతథంగా తీసుకుంటే అప్పుడు ఏ రకంగా కూడా అది బాధించడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే బాధపడేవాడు ఉంటేనే బాధ చెందటం అనేది ఉంటుంది. అక్కడ బాధపడేవాడు లేనప్పుడు బాధ ఎవరికి, గాయపడేవాడు లేనప్పుడు గాయం ఎవరికి తగులుతుంది. అలాగే గాయపడడానికి సిద్ధంగా ఉండేటువంటి ఒక మనస్సు ఉండేటప్పుడు ఆ మనస్సును గాయపరిచేది ఏ శక్తి, ఇది మనం ఆలోచిస్తే మనకే అర్థమైపోతుంది. కాబట్టి ఆ సత్యాన్ని మనం చూసిన క్షణమే ఇదే కదా పరమసత్యం అనుకుంటాం. ఎందుకంటే ది ట్రూత్ ఆఫ్ లైఫ్ ఈస్ దేర్ ఇస్ నో ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్. అంటే జీవితం ఇచ్చేటువంటి దాని నుంచి తప్పించుకోవడం అనేది లేనే లేదు. కానీ నిరంతరం మనసు చేసే ప్రయత్నం ఏంటంటే ఆల్వేస్ ఇట్స్ థింక్స్ ఆఫ్ ది ఎస్కేప్. అంటే బోర్డమ్ వస్తే ఎస్కేప్, లేదా భయం వస్తే ఎస్కేప్, నష్టం వస్తే ఎస్కేప్, తర్వాత జీవితంలో మానసిక గాయం వస్తే ఎస్కేప్. ప్రతి దానికి ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్. ఎందుకంటే దాంట్లో ఉండడానికి ఇష్టపడదు అనమాట. అందులో ఉండకుండా అది ఏం అర్థమవుతుంది. కాబట్టి మనస్సు చేత గాయపడలేనటువంటి ఒక స్థితిని ఎవరూ పొందలేరు. ఎందుకంటే మనస్సే గాయము, నేనే గాయాలు, నాకు గాయాలు కాదు. కాబట్టి నేను లేనప్పుడు గాయాలు ఎవరికి అని మనం తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎదురీత లేదు. అక్కడ ప్రవాహానికి ఎదురెదడం లేదు, ప్రవాహంతోనే వెళ్తున్నాం. ఆ ప్రవాహమే జీవితం. సో ఎదురీత చేస్తేనే కష్టాలన్నీ వస్తాయి, మునిగిపోవచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు, ఆయాసం రావచ్చు, ఒడ్డు కొట్టుకుపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ ప్రవాహంతో హాయిగా కలిసి వెళ్ళిపోతే జీవితమే మనల్ని తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని నడిపిస్తుందన్నమాట. ఇది ఒక యథార్థమైన సత్యం. అయితే ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అది యథార్థమని ఎలా తెలుస్తుందంటే మనం జీవించినప్పుడు, మనం దానికి
మనం ఆ డోర్స్ని ఓపెన్ చేసినప్పుడు. అంతవరకు మనకి ఏ టీచింగ్ వల్ల ఇది బోధపడినట్టే ఉంటుంది, కానీ బోధపడదు. కాబట్టి నిజంగా దాంట్లో ప్రవేశిస్తే దాని యొక్క సత్యము, దాని మాధుర్యము, దాని యొక్క సువాసన భరితము లేకపోతే క్షేమకరము అయినటువంటి ఒక మహాసత్యం బయటపడుతుంది అనమాట. ఇది సెలవు. నమస్తే. నమస్కారం రామకృష్ణ గారు. నమస్తే వీరభద్ర గారు. నమస్తే, చెప్పండి. నమస్కారం సార్. మీరు చెప్పిన సత్యం చాలా బాగుంది సార్. జీవితంలో మనం ప్రతి క్షణం కూడా మనకి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. ప్రొఫెషనల్ గా నేను మీరు చెప్పిన అన్ని పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత జీవితం చాలా నేర్పింది, ఇప్పటికీ కూడా నేర్పుతూనే ఉంటుంది. కాబట్టి మనం వల్నరబిలిటీ నుంచి తప్పించుకుందాం అని చెప్పేసి డిఫెన్స్ మెకానిజం వాడినట్లయితే అది మనకి ఏ విధమైనటువంటి అనుభవం రాదు, జీవితంలో ముందుకు వెళ్ళలేము. అంటే ఇక్కడ జీవితంతో పాటు మనం ముందుకు పోవాలి అనుకున్నప్పుడు కొంతమంది దీన్ని ప్రస్తుత వ్యవహారిక జ్ఞానంలో ఇంకోలాగా ఉపయోగిస్తారు. అది సెల్ఫిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడతారు. అది సెల్ఫిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఫెయిర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే మనకి నష్టం జరగచ్చు, జరిగినా పర్వాలేదు. అది మనకి సరైనటువంటి జ్ఞానాన్ని జీవితం ఇస్తుంది. అది నేర్చుకున్నప్పుడు మనకి ఏ పరిస్థితులు వచ్చినా నేను తట్టుకోగలనటువంటి ఒక అవగాహన మనకి ఏర్పడుతుంది. మనలో విశ్వాసం మన మీద మనకి ఏర్పడుతుంది. మనసు మనం బాధ పెడుతూనే ఉంటుంది, అది తప్పించుకోలేం, ఎవరు తప్పించుకోలేం. కాబట్టి ఆ మనసుని దాన్ని పెట్టే బాధను పెట్టినప్పుడే మనం దాని అనుభవాన్ని స్వీకరిస్తూ ఉండడమే. ఈవేళ మీ అందరూ చెప్పినట్టు రామకృష్ణ గారు, మీరు, తర్వాత సివి రావు గారు, వేదపారాయణ గారు అందరూ చెప్పినవన్నీ కూడా చాలా సత్యాలు. కానీ ప్రాక్టికల్ లైఫ్ లో ఇవి ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి అవగాహన అనేటువంటిది చాలా అవసరం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడాను ఇది ఎలా ఉందంటే ఒక టాపిక్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి రైట్ ఫ్రమ్ 6th స్టాండర్డ్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాటినా కూడా మనకి ఉన్నట్లయితే దానికి సంబంధించి ఎస్పెషల్లీ సైకలాజికల్ అవేర్నెస్ గురించి పెట్టినట్లయితే జీవితం ఇంకా ఎంతో బాగుపడుతుంది భారతదేశంలో. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండ్ రివీలింగ్ సమ్ ట్రూత్స్. థ్యాంక్ యూ. Thank you, Rajan Garu, for your wonderful question, practical question. So, shall we close the meeting, sir? So, time is up. Okay, sir. మన 8 అయిపోయింది. 8 నిమిషాలు అయింది. ఇంకెవరో మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నాను. క్లోజ్ చేసేసి. Okay. Thank you very much, everybody. For participating and sharing valuable ideas. విలువైన విషయాలన్నీ మీ అవగాహన పంచుకున్నందుకు, ఈ సత్సంగంలో ఎన్నో మంచి విషయాలని షేర్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.